This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి యాక్చువల్ గా ఇవన్నీ మైగ్రేషన్ ఉన్నాయండి. మైగ్రేషన్ కోసం కావాలని వాయిదా ఎందుకు వేస్తున్నానంటే ఆ, మా టాటా డోకోమో వాడు ఇంటర్నెట్ ఇస్తాడేమో తొందరగా 100 MBPS చెప్దాం, దానికోసం వాయిదా ఇంకా 15 దాకా ఉంది కాబట్టి వాయిదా చిన్నగా వేస్తూ వస్తున్నాను. సరే, ఈ రోజు మనం ఏం చేద్దామంటే సో డీప్ డైవ్ ఇంటూ లాంబ్డా, ఆ తర్వాత వచ్చి మనకు వచ్చి బోటో 3, ఈ రెండింటి గురించి మాట్లాడతాం బేసిక్ గా. ఓకే, సో దీనికి ఏంటంటే కొద్దో గొప్ప మీకు పైథాన్ నాలెడ్జ్ ఉండాలండి. ఒక బోటో 3 తో డీల్ చేయాలంటే మీకు కంపల్సరీగా పైథాన్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అది ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సరే, సో మనం ఆల్రెడీ లాంబ్డా ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ చూసాము, ఎస్పెషల్గా ఏపీఐ గేట్వే చేసేటప్పుడు చూసాము. మీకు లాంబ్డా వచ్చి ఇక్కడ ఇక్కడ ఉంది లాంబ్డా. సో అసెడ్ ఇంతకు ముందు ఏంటంటే చాలా మంది వచ్చి సార్ నాకు లాంబ్డా నేర్పించండి, లాంబ్డా నేర్పండి ఇస్తానండి. లాంబ్డా నేర్పించడానికి ఇక్కడ ఏం లేదండి. ఫస్ట్ పాయింట్, ఓకే, లాంబ్డా ఏం చేస్తుంది? లాంబ్డా మీరేమన్నా ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీకు స్క్రిప్టింగ్ వచ్చింది అనుకోండి, ఆ స్క్రిప్టింగ్ దీంట్లో ఇస్తే, స్క్రిప్ట్ దీంట్లో రాస్తే మీరు, ఆర్ ఆ ప్రోగ్రామ్ దీంట్లో రాస్తే అది మీకు ఎగ్జిక్యూట్ చేసి పెడుతుంది. వెరీ సింపుల్. ఇది వెరీ సింపుల్ అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు? వినిపిస్తుందండి మీకు? ఒకవేళ మీకు వినిపిస్తుంటే చాట్ లో పెట్టండి. సో ఓకే, సో సో మనం ఏం చేస్తాం యాక్చువల్ గా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఈ ఓకే, సో నేనేం చెప్పాను, మీరు మీరు రాసిన ప్రోగ్రామ్ ని అది ఏం చేస్తుంది? అది ఎగ్జిక్యూట్ చేసి పెడుతుంది. సో ఏ ప్రోగ్రామ్ ఏ రాస్తారని మీ మీదే ఆధారపడి ఉంటుందండి యాక్చువల్ గా. సో మీకు ఏమేమి సపోర్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మీరు చూసినట్లయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తున్నారు. బేసిక్ గా .NET కోర్ పవర్ షెల్ సపోర్ట్ చేస్తున్నారు. గోలాంగ్ ఉంది, జావా 11 ఉంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే మీకు అదర్ సపోర్టెడ్ మీకు రూబీ ఉంది, పైథాన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట యాక్చువల్ గా. సో మనం ఏం చేద్దామంటే మనం పైథాన్ వాడదాం యాక్చువల్ గా. ఎందుకంటే నాకు పైథాన్ కొద్దో గొప్ప వచ్చు కాబట్టి మనం పైథాన్ వాడి మనం చేయొచ్చు. సో సో కాబట్టి ఏమవుతుందంటే మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియకుండా మీరు లాంబ్డాతో గేమ్ ఆడలేరండి. ఎందుకనుకోండి, ఇప్పుడు EC2 తీసుకున్నారనుకోండి, EC2లో మాక్సిమం ఏం చేస్తారు? ఇక్కడ వచ్చి మనం మెషిన్స్ క్రియేట్ చేయడం అంతే. పెద్దగా అంత భారీ ఎత్తున బుర్ర వాడాల్సిన పని లేదు ఒక మెషిన్ క్రియేట్ చేయాలంటే. కానీ లాంబ్డాకి వచ్చినప్పుడు మీకేందంటే కోడ్ రాయాలా. కోడ్ రాయాలంటే లాజిక్ రాయాలి. అక్కడ లాజిక్ రాయాలంటే కొద్దో గొప్ప బుర్ర వాడాలి. సో దానికి మనం ఏం చేయలేమన్నమాట. సో కాబట్టి ఏం చేస్తాము ఇక్కడ? సరే, మీరు ప్రోగ్రామ్ రాస్తారు. ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు ఆబ్వియస్‌గా ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వాలి గదా! సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేనేం చేస్తాను, క్రియేట్ ఏ ఫంక్షన్ అని చెప్పి నేను యాడింగ్ 2 నంబర్స్ అంటాను. ఓకే, యాడింగ్ 2 నంబర్స్ అంటాను యాక్చువల్‌గా. యాడింగ్ 2 నంబర్స్ అని చెప్పి ఇక్కడికి పోయి మనం ఏం చేస్తామంటే పైథాన్ 3.8 అని సెలెక్ట్ చేస్తాను. పైథాన్ 3.8 అని సెలెక్ట్ చేసి ఏం లేదు, నాకేం కావాలంటే నేను 2 నంబర్స్ ఇస్తాను. దాన్ని 2 యాడ్ చేసి నాకు ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను, క్రియేట్ ఎ ఫంక్షన్ అంటానండి. నన్ను లాగౌట్ చేసింది. ఎక్సలెంట్. లాంబ్డా అవుట్‌పుట్ భలే ఉంది. సో హోల్డ్ ఆన్. ఎందుకంటే ఈ క్లాస్ ఎందుకు చెప్తున్నానంటే లాంబ్డా అంటే మీరు భయపడకూడదండి. అది ఏదో అని అనుకోకూడదనమాట. దాని గురించి అవగాహన ఉండాలి. దానికోసం ఈ ప్రయత్నం అనమాట. సరే. సో నేనేం చేస్తాను, యాడింగ్ 2 నంబర్స్. బై ది వే షెల్ స్క్రిప్టింగ్ సపోర్ట్ చేయదండి. ఓకే, పవర్ షెల్ గాని షెల్ స్క్రిప్టింగ్ సపోర్ట్ చేయడు. ఇక్కడికొచ్చి పైథాన్ 3.7 అంటాను. కింద ఈ రోల్ గురించి అంతా మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు అవసరం లేదు. క్రియేట్ ఎ ఫంక్షన్ అంటానండి.
సో నేను బాగా ఎంజాయ్ చేస్తానండి యాక్చువల్గా లాంబ్డాలో ఏదైనా పైథాన్ కోడ్ రాయాలంటే. సో ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. ఒక ఎట్లా ఇన్ఫర్మేషన్ బయటికి తీయాలని చెప్పి యాక్చువల్గా. సో అఫ్ కోర్స్ నేను మీలాగా భయపడేవాడిని ప్రోగ్రామింగ్ అంటే అబ్బాయి ఏందబ్బా అని చెప్పి, అదేం లేదు. సో సింపుల్ గా పైథాన్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మీరు బేసిక్ గా దాని శత్రువులాగా చూసారనుకోండి, భయమే వేస్తుంది యాక్చువల్గా. ఓకే, మీరు నేర్చుకోవాలా. అది నేర్చుకునే పద్ధతి ఏంటంటే, అట్లీస్ట్ నా ట్రిక్ ఏంటంటే యాక్చువల్గా నేను ఫాలో అయ్యేది, అది అది హడావిడిగా నేర్చుకోవడం కాకుండా టైం పాస్ కి నేర్చుకోండి. ఓకే, అసలు ఏం చేస్తుంది ఇది? సింపుల్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఓకే, సింపుల్ గా స్టార్ట్ చేయండి. ఒక పోను మీకే అర్థమవుద్ది అనమాట. సరే. సో కిందకి వస్తాను. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఈ లాంబ్డా ఫంక్షన్. సో ఈ లాంబ్డా హ్యాండ్లర్ గోల్ అంతా కూడా మళ్ళీ మాట్లాడదాం. సో డోంట్ వరీ. ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెంట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ రిటర్న్ నేను ఏం చేస్తానంటే సింపుల్ గా మీరు అర్థం ఇవన్నీ డిలీట్ చేస్తానండి. ఓకే, సో లాంబ్డాలో కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే, మీకు ఇది ఉండాలి. అంటే ఎస్పెషల్ గా పైథాన్ వాడినప్పుడు మీకు లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ బ్రాకెట్స్ లో, ఈ బ్రాకెట్స్ లేకపోయినా నష్టం లేదనమాట, ఈవెంట్ డాట్ కాంటెక్స్ట్ ఉండాలి. బట్ ఇది మాత్రం ఉండాలి. అది ఎందుకో కూడా మళ్ళీ చెప్తాను. సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే లైనక్స్ లో, సారీ మీకు లాంబ్డాలో ప్రింట్ అని ఉంటుందండి. ప్రింట్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఈవెంట్ అంటే ఇంకేం చేయను, ప్రింట్ ఈవెంట్ అని ఇస్తాను. ప్రింట్ ఈవెంట్ అని చెప్పి సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కాన్ఫిగర్ టెస్ట్ ఈవెంట్స్ అని చెప్పి, ఓకే, సో కీ 1 ఏమంటారంటే నేమ్ అని ఇచ్చి, ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహర్ష అంటాను. సో ఇక్కడికి వచ్చి కోర్స్ అని ఇచ్చి ఏడబ్ల్యూఎస్ అని ఇచ్చాను. ఇక్కడికి వచ్చి దీని పేరు బ్యాచ్ వచ్చి B24 అని ఇచ్చాను. ఓకే, సో టెస్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ ఏదో పేరు ఇవ్వండి, ఇచ్చి బేసిక్ గా క్రియేట్ చేయండి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైకి వెళ్ళి సింపుల్, నేనేం పెద్దగా ఏం చేయనండి, నేను ఏం చేస్తానంటే టెస్ట్ అంటాను. టెస్ట్ అని డీటెయిల్స్ అంటాను. సో కిందకు వచ్చినప్పుడు మీకు ఏం వచ్చింది చూడండి. ఇక్కడ ఇది ఏం చెప్పింది, నేమ్ వచ్చి శ్రీహర్ష, కోర్స్ వచ్చి ఏడబ్ల్యూఎస్, బ్యాచ్ వచ్చి 24. అవునా, మీకు ఇది వచ్చిందనమాట. సరే, బానే ఉంది. సో ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో యాక్చువల్ గా, నౌ మీరు ఇక్కడ టెస్ట్ అన్నప్పుడు దీన్ని ఏమంటారంటే ఈవెంట్ డేట్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈవెంట్ అనే ఒక వేరియబుల్ కి అసైన్ అవుతుంది. వేరియబుల్ అంటే ఏంటండి, సింపుల్ గా ఎలా చెప్పొచ్చు, ఇది కూడా పైథాన్ యాక్చువల్ గా. నేను వచ్చి ఇక్కడికి వచ్చి గుడ్ బాయ్ అని చెప్పి, గుడ్ బాయ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ హర్ష ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అనుకోండి. లేకపోతే చిన్న పిల్లపోతే గుడ్ అంకుల్ అంటారు. బట్ ఎనీవే గుడ్ బాయ్ అనుకుందాం, ప్రస్తుతానికి మన చేతిలో ఉంది కాబట్టి. సో ఇలా అన్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మనం దీనికి అసైన్ చేసాం. నేను ఇక్కడికి వచ్చి ప్రింట్, సో గుడ్ బాయ్ అన్నాను అనుకోండి, నాకు ప్రింట్ అవుతుంది యాక్చువల్గా. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఇచ్చిన ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఇచ్చినప్పుడు చూడండి, ఈ ఈవెంట్ అని ఇక్కడ ఇచ్చాం కదా, ఈవెంట్ అనే దానికి అసైన్ అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారండి. బేసిక్ గా ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. అంటే ఏమవుతుంది, నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీహర్ష, బ్యాచ్ 24, కోర్స్ ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, అదంతా కూడా ఈవెంట్ అని, ఓకే, దీనికి అసైన్ అయిందనమాట. దీనికి అసైన్ అయ్యి, ఇదేంటంటే జస్ట్ ఒక స్ట్రింగ్ అండి, ఇది ఒక లైన్ అసైన్ చేశాను. అక్కడ ఏంటంటే దాని డిక్షనరీ అంటారు బేసిక్ గా. అదంతా అసైన్ అయిపోయి జేసన్ ఫార్మాట్ లాగా ఉండి అదంతా ఈవెంట్ లో ఉంటుందన్నమాట. నేను ప్రింట్ ఆ ఈవెంట్ అన్నాను అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పింగ్ అవుతుంది. అదే ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకే, నాకు ఏదో ఒక్కటే కావాలనుకోండి, ఒక నేమ్ కావాలి. సో నేను ఒక పని చేస్తాను, ఇలా ఒక లైన్ లో కూడా సరిగ్గా రాలేదనుకోండి, నేను ఏం చేస్తాను చూడండి, ఇది ప్రింట్ అని చెప్పి ఇక్కడ ఇలా ఇస్తాను అనమాట. ఇలా ప్రింట్ అని ఇచ్చి ఈవెంట్ దగ్గర నేను ఏమి ఇస్తానంటే ఇక్కడ వచ్చి, ఓకే, సో నేమ్ అంటాను, కోర్స్ అంటాను, బ్యాచ్ అంటాను. ఓకే, సేవ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము,
సో టెస్ట్ అని మళ్ళీ అన్నాం అనుకోండి. సార్ ఇక్కడ నల్ వస్తుంది, దానికి మళ్ళీ వద్దాం, డోంట్ వరీ, కిందకు వద్దాం. ఇక్కడ మీరు చూస్తే చూడండి, శ్రీహర్ష AWS B24. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఇలా ఏం ఇది బాగాలేదు అనుకుంటే నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి మళ్ళీ ప్రింట్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే, సో నేను ఈ ముందు ఇది తీసేస్తాను చూడండి. నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి సో నేమ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ నేమ్ ఇవ్వచ్చు. అలాగే కర్సర్ సో కోర్స్ ఇక్కడికి వచ్చి బ్యాచ్ ఇలా ఇచ్చి, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి, దీన్ని ఫార్మేట్ స్ట్రింగ్స్ అంటారు. ఓకే, యువర్ నేమ్ ఈజ్ అని చెప్పి నేనేమంటాను, నేమ్ అని ఇచ్చి, ఓకే, నేమ్ అండ్ యూ బిలాంగ్ టు బ్యాచ్ అని చెప్పి నేనేమంటాను, బ్యాచ్ ఆఫ్ కోర్స్ ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి ఇలా క్లోజ్ చేస్తాం మనం దీన్ని. ఓకే, సో సేవ్ చేస్తాం. సేవ్ చేసి దీన్ని టెస్ట్ అన్నానే అనుకోండి, కిందకు వస్తే ఈసారి చూడండి ఏమంటుంది, యువర్ నేమ్ ఈజ్ శ్రీహర్ష, యూ బిలాంగ్ టు బ్యాచ్ 24 ఆఫ్ కోర్స్ AWS. ఓకే, సో అంటే ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది కాదండి. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఏం చేశాను, మీకు నాకు ఆ టెస్ట్ డేటాని ఇక్కడ ఇచ్చాను అనమాట. టెస్ట్ డేటాని ఇక్కడ ఇచ్చి దాని నుంచి డేటా తీసుకొని ఇక్కడ ఇచ్చాను యాక్చువల్గా. అవునా, నా ఇది టెస్ట్ డేటా. రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే మీకు EC2 స్టార్ట్ చేసినప్పుడు, మెషిన్ దాని ఏమంటారు యూజర్ క్రియేట్ చేసినప్పుడు, అదంతా కూడా ఒక ఈవెంట్ అనమాట. ఈవెంట్ ఏంటి, ఏం లేదండి. ఓకే, సో పెళ్లి చేసుకోవడం ఒక ఈవెంట్, బర్త్డే పార్టీ ఒక ఈవెంట్, EC2 మెషిన్ ఒక క్రియేట్ చేయడం ఒక ఈవెంట్, స్టాప్ చేయడం ఒక ఈవెంట్, S3 బకెట్ క్రియేట్ చేయడం ఒక ఈవెంట్, డిలీట్ చేయడం ఒక ఈవెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈవెంట్ ఇక్కడ. అవునా, మీరు లాగిన్ చేయడం కూడా ఒక ఈవెంట్ యాక్చువల్గా. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు, నా ప్లాన్ ఏంటంటే మీకు ఒక పని చేద్దాం, మనం ఒక మెషిన్ క్రియేట్ చేసాం అనుకోండి. ఇంకా లేకపోతే ఓ పని చేస్తాను, నేను ఒక EBS వాల్యూమ్ క్రియేట్ చేస్తానండి. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఒక EBS వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. EBS వాల్యూమ్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఈ ABC డిలీట్ చేయలేదని నేను, ఓకే డిలీట్, లేకపోతే ఒక పని చేద్దాం, ఇది డిలీట్ చేసే ఈవెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది కదా, ఒక పని చేద్దాం. నేను ఏం చేస్తానంటే మీకు క్లౌడ్ వాచ్కి వెళ్తాను. క్లౌడ్ వాచ్కి వెళ్ళి నేను ఏం చేస్తాను ఇక్కడ అంటే ఇప్పుడు ఇదంతా మన ఈవెంట్స్ అండి. సో ఇదేంటంటే మనం టెస్టింగ్ కోసం ఇచ్చాం, రియల్ టైంలో అలా జరగదు కదా. మీకు ఏంటంటే ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు ఈవెంట్ డేటా వస్తుంది, ఆ డేటా ఇక్కడికి వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే సో ఇదంతా తీసేసి ఓ పని చేస్తాను, ఇదంతా కూడా ఓ పని చేసి కిందకి తీసుకొచ్చి అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ దాకా Ctrl// అంటే మీకు కామెంట్ అవుట్ అయిపోతుంది. ఓకే సరే, ఓకే, సో దీన్ని బేసిక్ గా Cloud9 అంటామండి. మనం ఎడిట్ చేస్తున్నాం కదా, దీన్ని Cloud9 అంటాం యాక్చువల్గా. ఎడిటింగ్ మీకు మళ్ళీ మీకు డెవలపర్ టూల్స్ లో చెప్తాను. ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా ఏం చేస్తానంటే ప్రింట్ ఈవెంట్ అంటానండి. ప్రింట్ ఈవెంట్ కాదు, ఓకే, ప్రింట్ ఈవెంట్ కాకుండా మీకు మనం ఇది మనం ఏం చేస్తామంటే మీకు లాగ్స్కి వెళ్ళాలండి. ఓకే, ఒక పని చేస్తాను, రిటర్న్ ఈవెంట్ అన్నాను అనుకోండి, కరెక్ట్ గానే ఉంది. ఒక రిటర్న్ రిటర్న్ అంటే ఏం సార్, ప్రింట్ అంటే వద్దాం, దానికి వద్దాం, చిన్నగా వద్దాం యాక్చువల్గా. ఓకే, సో రిటర్న్ ఈవెంట్ అని ఇస్తాను. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వస్తే ఓకే సరే, మీరు ఎప్పుడైతే ఇది క్రియేట్ చేస్తారో యాడింగ్ 2 నెంబర్స్ ఉంది కదా, మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు లాగ్ గ్రూప్స్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ ల్యాండాకి సపరేట్ గా ప్రతి ఒక్క ల్యాండాకి మీకు క్రియేట్ చేసే ల్యాండాకి అది క్రియేట్ చేస్తుందండి. ఒకటి ఇక్కడ లాగ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తుంది ఇక్కడ.
ఇలా క్రియేట్ చేస్తుంది. దీని లోపలికి వెళ్ళామనుకోండి, మీరు ఎగ్జిక్యూట్ చేసిన కనిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్ వచ్చి 327 లోపలికి వచ్చామనుకోండి, మీకు డీటెయిల్స్ ఇలా ఉంటుంది. చూసారా వచ్చింది చూడండి, యువర్ నేమ్ ఈ శ్రీహర్ష అండ్ సో అని వచ్చింది అనమాట యాక్చువల్గా. ఓకే, సరే. ఐ థింక్ మనం లా గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని బేసిక్ గా మనకి దాన్ని ఏమంటారు, లెట్స్ డూ వన్ థింగ్. నేను బ్యాక్ వెళ్ళి 2 ఇస్తాను. ఇక్కడికి వచ్చి రిటర్న్ అంటాను, యాజ్ వెల్ యాజ్ నేను ఏంటంటే ప్రింట్ ఈవెంట్ అంటాను. 2 ఇస్తాను యాక్చువల్గా. ఓకే, సరే. సో ఇప్పుడు మనం సేవ్ చేశాను. నాకేం కావాలంటే ఇప్పుడు దీనంతటా మనం టెస్ట్ చేసి టెస్ట్ డేటా ఇస్తే పని చేస్తండి. మామూలుగా దీనివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్లి దేనికో దాన్ని తోకగా తగిలించాలి. సో క్లౌడ్ వాచ్కి వచ్చి, క్లౌడ్ వాచ్ లో రూల్స్ అని ఉంటాయి అనమాట. రూల్స్కి వచ్చి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఓకే, చెక్ ఈసీ టు ఈవెంట్ డేటా. దీనికి ఎవరికి అటాచ్ చేసిన, ఎవరికైనా అటాచ్ చేస్తుందా? ఓకే, ఇది డిజేబుల్ చేయలేదా? ఓకే, ఓ పని చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ రూల్ అంటానండి. ఈవెంట్ ప్యాటర్న్ ఏంటంటే ఏదైనా ఈబిఎస్ కి సంబంధించి ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడికి వచ్చి ఈబిఎస్ లేదు, సరే EC2 అన్నాను అనుకోండి, EC2 అని ఇస్తాను. EC2కి వచ్చి నాకు ఏంటంటే ఈబిఎస్ వాల్యూమ్ నోటిఫికేషన్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఏమేమి స్పెసిఫిక్ ఈవెంట్స్ ఏంటంటే మీరు క్రియేట్ వాల్యూమ్, డిలీట్ వాల్యూమ్ ఇవన్నీ. సో నేను ఏంటంటే ఎనీ ఈవెంట్ అంటాను. ఏ ఈవెంట్ అయినా సరే మీరు ఎడిట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, ఎనీ ఏ వాల్యూమ్ అయినా ఏదైనా ఒక స్పెసిఫిక్ అది కూడా ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఏ వాల్యూమ్ అయినా కూడా, సో ఇది తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు యాడ్ టార్గెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడింగ్ టు నేమ్, అదే కదా మన ఫంక్షన్. ఇది ఇచ్చేసి మనం కాన్ఫిగర్ డీటెయిల్స్ అని చెప్పి, ఓకే, AWS B24 ఇచ్చి లాంబ్డా క్లాస్ అంటాను, క్రియేట్ అంటాను. ఓకే, సో మీకు క్రియేట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను ఇక్కడ వాల్యూమ్ డిలీట్ చేశాను అనుకోండి, క్రియేట్ కదా డిలీట్ చేశాను అనుకోండి, రైట్ క్లిక్ కొట్టి ఇక్కడికి వచ్చి డిలీట్ వాల్యూమ్ అని చెప్పి బేసిక్ గా డిలీట్ అన్నాను అనుకోండి, ఆబ్వియస్ గా అది ఈవెంటేగా, మీకు అది కూడా ఒక ఈవెంటేనండి. సో మీకు డిలీట్ అయిపోయింది. ఆ ఈవెంట్ క్రియేట్ అయినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఏం చేస్తుందంటే వెంటనే ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, దాని వాల్యూమ్ డీటెయిల్స్ ఏవైతే అవైలబుల్ ఉందో ఆ వాల్యూమ్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈ లాంబ్డాని ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేయడంతో పాటు ఏం చేస్తుందంటే ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీనికి సబ్మిట్ చేసి ఉండాలి యాక్చువల్గా. ఓకే, దీనికి సబ్మిట్ చేసి ఉండాలి. ఇది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయినప్పుడు మనం ఏం పెట్టున్నాం, టోటల్ గా ప్రింట్ ఈవెంట్, రిటర్న్ ఈవెంట్ అన్నాం యాక్చువల్గా. ఎప్పుడైతే ఏమవుద్దంటే ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా దీనికి వచ్చి మీకు ట్రిగర్ అయి ఉండాలి. సో అది నిజంగా తెలుసుకోవాలనుకుంటే నేను ఏం చేస్తాను, నాకు మనం చూసినప్పుడు మీకు ఇది ఉంది కదా 73లో ఉంది లాగ్ గ్రూప్ లో. నేను వెనక్కి వెళ్తే లోపలికి వద్దాం. లోపలికి వచ్చినప్పుడు ఇది కొత్తగా వచ్చిందండి, ఇది 7320. ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ చూడండి, ఇది ఏమొస్తుంది, ఇది ఎక్స్పాండ్ చేశాను అనుకోండి. యాక్చువల్గా ఎక్స్పాండ్ చేస్తే నాకు ఏమొచ్చిందో చూద్దాం. ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి నేను వచ్చి పైథాన్ BEAUT5 అని ఇక్కడికి వద్దాం, BEATFull జిమ్ క్యారీ అన్నట్టు. సో ఇక్కడ ఇస్తాను, ఇక్కడ చేసి బ్యూటిఫై అన్నాను అనుకోండి, ఇది వస్తుందండి. ఇదంతా కాపీ చేస్తాను. ఓకే, తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఇది పైథాన్ లో ఉంటుంది, బట్ ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్యాక్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇది చేస్తాను కాదు, ఇది బేసిక్ ఏంటంటే చూడండి, మీకు డబుల్ కోట్స్ లేవు, సింగిల్ కోట్స్ ఉంది. నేను ఒక పని చేస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి యాక్చువల్ పైథాన్ ఇవ్వాల్సిన పని లేదు, బట్ సింపుల్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ అయినదండి. ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు, మీరు ఎప్పుడైతే వాల్యూమ్ డిలీట్ చేశారో ఆ వాల్యూమ్ సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి మనం అటాచ్ చేసాం కదా లాంబ్డాని, ఈ లాంబ్డాని ట్రిగర్ చేసి దానికి పాస్ చేసింది. మనం ఏం చేసాం, ఈ ప్రింట్ ఈవెంట్ అని ఇచ్చున్నాం. అందుకని మనకి ఏమైపోయిందంటే ఇక్కడ లాక్స్ లో ప్రింట్ అయిపోయింది. సో యాక్చువల్ రిటర్న్ రావాలండి, ప్రింట్ వచ్చిందా రిటర్న్ వచ్చిందా కొంచెం ఆలోచించాలి నేను యాక్చువల్గా. సో నెక్స్ట్ మళ్ళీ చేద్దాం. సో ఎనీవే, సో ఏమే ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు చూడండి, వర్షన్ ఐడి. ఓకే, సో డీటెయిల్ ఏంటి, ఈబిఎస్ వాల్యూమ్ నోటిఫికేషన్. ఆ తర్వాత సోర్స్ వచ్చింది, అకౌంట్ ఏంది, టైం స్టాంప్.
ఏంటి సంగతి అని చెప్పి ఆ టైంలో ఎవరు చేశారు. సో ఇది ఎవరు చేశారో కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు, ఆ టైం స్టాంప్లో ఎవరు లాగిన్ చేశారని చెప్పి క్లౌడ్ ట్రైల్కి వెళ్ళామంటే డీటెయిల్స్ అర్థమైపోతాయి. సో తర్వాత ఏ రీజియన్, తర్వాత వాల్యూమ్ యొక్క ఏఆర్ఎన్ అండి, రిసోర్స్ యొక్క ఏఆర్ఎన్ అంటే వాల్యూమ్ ఐడి అనమాట, ఈ ఐడి అనమాట. ఓకే, సో ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే రిసోర్సెస్ తీసుకొని మీకు ఏమొస్తుంది ఈ విధంగా డీటెయిల్ ఏంది, డీటెయిల్ జరిగింది యాక్చువల్గా, కాజ్ ఏం లేదు, డీటెయిల్ వాటి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట మీకు యాక్చువల్గా. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మనీ పార్స్ చేయొచ్చండి, మీకు చూపిస్తాను చూడండి. అంటే టెస్టింగ్ కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టాస్క్ వచ్చింది అనుకోండి, నేను ఏదో ఒక లాంబ్డా ఆటోమేషన్ సంబంధించిన ఏదో ఒకటి క్రియేట్ చేయాలనుకోండి, నేను ఎలా చేస్తాను, ఫస్ట్ అసలు ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఏముందో అని చెప్పి, ఎక్కడి నుంచి తీసుకొస్తాను. సో నన్ను వచ్చి నా దగ్గరకు వచ్చి ఇదిగో ఎవరైనా యూజర్ డిలీట్ అయిపోతే దానికి సంబంధించిన మనం ఏ యూజర్ డిలీట్ చేయాలి ఇవన్నీ కావాలి ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏం చేస్తాను, ఫస్ట్ డైరెక్ట్కి వెళ్ళి ఒక యూజర్ క్రియేట్ చేస్తాను, లేదంటే ఫస్ట్ ల్యాండాకి వచ్చి జస్ట్ ప్రింట్ ఈవెంట్ పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి యూజర్ ఏదైనా ఐఏఎం చేంజ్ పెట్టేస్తాను, యూజర్ క్రియేట్ చేస్తాను, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈవెంట్ ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తాను, ఏమేమి వస్తుంది, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి. ఓకే సరే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే దీంతో గేమ్ ఆడొచ్చు ఎక్కడ అంటే ఏంటి, నేను ఇది తీసుకొని ఎలా డేటాను మ్యానిపులేట్ చేయాలని ఇది కాపీ చేసి, ఇందాక మనం ఇది ఇచ్చాం కదా, మనం ఇక్కడ 2 నెంబర్స్ వచ్చినప్పుడు ఈ టెస్ట్ డేటా ఉందిగా, ఈ టెస్ట్ డేటాకి వచ్చి ఈ ఈ జంక్ని తీసేసి ఇది ఇద్దాం అనమాట, ఇది ఇచ్చి నేను సేవ్ అంటాను. ఇదేమంటుంది యాక్చువల్గా, దెర్ ఈజ్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ జేసాన్. ఓ మర్చిపోయాను, ఇక్కడ చూసండి ఇది జేసాన్ కాదు కదండి, ఇది బేసిక్గా ఏమవుతుందంటే మీరు చూస్తుంటే దిస్ ఇస్ నాట్ జేసన్ అనమాట. ఇది ఏంటంటే మీకు ఈ ఈ సింగిల్ కోట్స్ ఉన్నాయి చూసారా. సో నేను ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా పైథాన్కి వెళ్ళి డేటా ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి. ఓకే, ఇంపోర్ట్ జేసాన్ డాట్ డంప్స్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి డేటా అని చెప్పి ఇలా కొట్టాను అనుకోండి. ఓకే దేనా కరెక్ట్ గానే వచ్చినట్టుంది. సో ఐ విల్ డూ వన్ థింగ్, ఇక్కడ నుంచి కాపీ చేసుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా ఇచ్చి ముందున్న అది దీన్ని డిలీట్ చేసి మళ్ళీ బ్యూటిఫై అని చెప్పి మళ్ళీ కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ ఇచ్చామే అనుకోండి, డన్. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అనమాట. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇది టెస్ట్ చేశాను అనుకోండి, ప్రింట్ ఈవెంట్ అన్నాను అనుకోండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ అన్నాం అనుకోండి, మీరు చూసారా ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ కింద కూడా వస్తుంది. ఓకే సరే, మనం పైన చూద్దాం, రిటర్న్ ఇచ్చే రేట్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాక్ట్ గా వాల్యూమ్ ఐడి కావాలండి. సింపుల్ గా చెప్పాలంటే నాకు వాల్యూమ్ ఐడి కావాలన్నమాట. ఏం చేయాలి, సో ఓ పని చేద్దాము, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి మన ఈవెంట్ లోపల ఏదైనా ఒక స్పెసిఫిక్ కావాలనుకోండి, నేను ఒక పని చేస్తాను, ఇక్కడ ఈ ప్రింట్ తీసేసి ఈవెంట్ లోపల ఏమంటానంటే ఇక్కడికి వచ్చి మనకి ఏమొచ్చింది, వాడు ఈవెంట్ లోపల దీని అంతటి లోపల మనకు కావాల్సిన రిసోర్సెస్ అని ఉంటుందండి, అది తీసుకుంటాను. రిసోర్సెస్ అని తీసుకొని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. చెప్పండి. ఆ ఇంపోర్ట్ చేసానని ఫస్ట్ లైన్ ఉంది కదా, ఎవ్రీ టైమ్ యూ డూ టెస్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుందా అండి, ఇంపోర్ట్ చేసానని? అవునండి, అంటే ఇది యాక్చువల్ అవసరం లేదు, బై ది వే నేను డిలీట్ చేయలేదు, ప్రస్తుతం అసలు అవసరం కూడా లేదు మనకేమి. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే మీకు జేసాన్ రిలేటెడ్ గా ఉంటే ఇది తీసేయచ్చు యాక్చువల్గా, అవును ఇంపోర్ట్ అవుతుంది, మీకు తీసేసినా పని చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సరే, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ టెస్ట్ అన్నాను అనుకోండి, ఈసారి ఏమొస్తుంది మీరు చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట, అంటే కేవలం ఆ రిసోర్స్ మాత్రమే వస్తుంది అనమాట. సో ఐ థింక్ దీని లోపల నుంచి మనకేం కావాలా, వాల్యూమ్ ఐడి మాత్రమే బయటికి తీయాలంటే ఎలాగా, షెల్ స్క్రిప్టింగ్ అయితే ఈజీ, పైథాన్ కాబట్టి ఆలోచిస్తున్నాను. చూద్దాం అండి. ఓకే, AWS ARN స్ప్లిట్ split, but
పైథాన్ స్ప్లిట్ అందాం. ఓకే, సో ఏఆర్ అండ్ స్ప్లిట్ అని చెప్పి ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అండ్ స్ప్లిట్ అన్నాడు. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ 0 1 2 3 4. ఒక స్ప్లిట్ వచ్చి డీలిమిటర్ వచ్చి మీకు ఇది ఇచ్చాడు. సో సరే ఇది చూద్దాం. యాక్చువల్గా నేను ఏం చేస్తాను, సో మనం ఏం చెప్పి పార్స్ ఏఆర్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఆ రిసోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో లెట్ మీ డూ వన్ థింగ్, ఇది కాపీ చేస్తానండి. కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి కిందకు వస్తాను. కిందకు వచ్చి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను వచ్చి ఏఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాను అనమాట. ఏఆర్ఎన్ అని ఇచ్చి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇలా మీకు ఇలా ఇచ్చారు యాక్చువల్గా. రిటర్న్ రిజల్ట్ అందాం. ఓకే, సో లెట్స్ సి ఏమవుతుందో చెక్ చేద్దాం. సో ఆబ్వియస్ గా సో మీరు చూసంటే లిస్ట్ ఎర్రర్ మెసేజ్ లిస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, అది ఒక సింగిల్ ఆబ్జెక్ట్ తీయాలండి, సారీ. సో మనం ఏం చేయాలి, రిసోర్సెస్ వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 0 అని ఇద్దాం. ఒకటే ఉంది కాబట్టి 0 అని ఇస్తాను. 0 అని ఇచ్చి మళ్ళీ టెస్ట్, అలాగే చెప్పాను కదండి కొద్దో గొప్ప పైథాన్ వచ్చిండి అలా. ఓకే, ఇదేమంటుందంటే మీకు కీ వాల్యూ ఒకటి సరిగ్గా ఇచ్చినట్లేను. హోల్డ్ ఆన్. ఇదేమంటుంది, ఈవెంట్ రిసోర్సెస్ మీకు రిసోర్సెస్ బయట 0 అనుకుంటున్నాను. రిసోర్సెస్ మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూసారు అనుకోండి, దిస్ ఈస్ ద వన్ కదా, రిసోర్సెస్ అనేది లిస్ట్ బేసిక్ గా. సో ఆబ్వియస్ గా మీకు ఏమవుతుందంటే లేకపోతే ఇక్కడ ట్రై చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. లెట్స్ డూ వన్ థింగ్, అంటే ఇలా 10 సారి మీకు చేయడం కష్టం అయిపోయింది అనుకోండి, ఓ పని చేద్దాం, ఇక్కడికి వద్దాం. ఓకే, సో ఇక్కడ చేశాం కదా, సో నేనేం చేస్తాను, ప్రింట్ డేటా అంటే మీకు ఏమొచ్చింది, మీకు ఇది వచ్చింది అవునా. సో ప్రింట్ డేటాలో నేను ఏం చేశాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పెసిఫిక్ గా కావాల్సింది రిసోర్సెస్ అని కావాలి. ఓకే, సో నేను ఏం చేస్తాను, RES మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటా, రిసోర్స్ బయట బ్రాకెట్ బయట 0 యాక్చువల్గా. సో ఇది ఇట్లా ఇవ్వాలి యాక్చువల్. యా మీ కరెక్ట్ ఇది. ఓకే, ఇది ఇలా ఇవ్వాలి, నేను లోపల ఇచ్చాను 0. సో ఇక్కడికి వచ్చి లోపల ఉండకూడదు, బయట ఉండాలి. రిసోర్సెస్ 0 ఇవ్వండి. ఇంకా బయట ఇది ఇంకా లోపలనే ఉంది ఇది యాక్చువల్గా. యా, రిసోర్సెస్ ఈవెంట్ డాట్ 0 ఇట్లా రావాలండి. అంటే మీకు లిస్ట్ కదండి, అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ లో ఇట్లా ఉంటుంది అన్నమాట. 1 2 3 4 5 6 7 అని అనుకోండి. సో మనం ఏం చేయాలా, X0 ఇచ్చామనుకోండి, మీకు ఫస్ట్ ఇది వస్తుంది అనమాట. అదే అలాగే అట్లా కాకుండా ఇలా కూడా ఇవ్వచ్చు. ఇట్లా బేసిక్ రావాలన్నమాట యాక్చువల్గా. ఐ థింక్ యా, ఇలా తీసుకుంటూ రావచ్చు. సో నేను బయట ఇస్తాను యాక్చువల్గా. సేవ్ చేద్దాం. సేవ్ చేసి నా ఇప్పుడు ఏమంటే ARN ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో ARN డాట్ స్ప్లిట్. సో ఇక్కడే చెక్ చేద్దాం అది. సో నేనేం చేస్తానంటే నేనేమంటాను, మనం బయట చేయాల్సిన పని లేకుండా మీరు చూసినట్లయితే, సో నేనేమంటున్నాను ఇక్కడ, ఓకే, సో నేనేం చేయొచ్చు, డేటా డాట్ అని చెప్పి, సో ఇక్కడ ఏమంటుంది యాక్చువల్గా రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, సో డాట్ స్ప్లిట్ కొట్టి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, రిజల్ట్ అని చెప్పి ఇది ఇవ్వచ్చు అనమాట.
సరే దీన్ని ఏమంటారు? డెలిమిటర్ ఇవ్వలేదు స్ప్లిట్ లో డెలిమిటర్ డీలిమిటర్ ఇవ్వలేదు. ఓకే, డీలిమిటర్ ఇవ్వాలండి. డీలిమిటర్ అంటే ఎక్కడి నుంచి భాగం చేయాలి అని చెప్పి, స్ప్లిట్ లో ఇక్కడికి వచ్చి అంటే ఏదేది భాగం చేయాలని ఇవ్వాలన్నమాట. సో చెక్ చేద్దాం ఇక్కడ. యా కరెక్టే. సో ఇది చేద్దాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాం, ఇలా ఇచ్చామనుకోండి, వచ్చిందా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్రింట్ రిజల్ట్ అని ఇచ్చామనుకోండి, అన్ని కూడా 1 by 1 by 1 by వచ్చిందనమాట మీకు. ఓకే, ఏఆర్ అంటే ఏఆర్ అను, పార్టీషన్ ఇది తర్వాత సర్వీసు, లాస్ట్ లో ఇది మీకు ఈ విధంగా వచ్చిందనమాట. సో కాబట్టి అలాగే మనకు కూడా ఏం కావాలి ఇక్కడ, యాక్చువల్ గా అకౌంట్ నేమ్ వచ్చింది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ ఈ రిసోర్స్ లో మనం ఏం చేసినట్టు ఇది ఇచ్చి ఉండాలన్నమాట. బట్ అకౌంట్ నెంబర్, వాల్యూమ్ తర్వాత ఇది రావాలండి. ఇది వచ్చిందా, ఏమేమి వచ్చింది మీకు? సో ఏఆర్ఎన్ లిస్ట్ 1, లిస్ట్ 2 మీకు ఏమవుతుందంటే ఏఆర్ఎన్ లో ఏదైతే డీలిమిటర్ ఉందో అదే వస్తుంది. కానీ మన దాంట్లో డీలిమిటర్ ఏంటి, యాక్చువల్ గా డీలిమిటర్ ఇది కదా, ఇది తీసుకున్నాం బానే ఉంది. సో డీలిమిటర్ తర్వాత ఇది రావాలి, బేసిక్ గా వాల్యూమ్ వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఇది మీరు ఇది బయటికి తీసుకురావాలి యాక్చువల్ గా. ఓకే, ఇది ఈ వాల్యూమ్ బయటికి తీసుకు. ఓకే ఫైన్. సో దానికి కొంచెం టైం స్పెండ్ చేయాలండి. ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైం. సో కాబట్టి మీకు అర్థం కావాల్సిందంటే ఇదంతా కూడా ఈవెంట్ డేటా అండి. అంటే కాబట్టి ఏమన్నా జరిగినప్పుడు ఈ ఈవెంట్ డేటా ఎవరికి వస్తుంది, ల్యాండా వస్తుంది. దాంట్లో మనం ఇదంతా ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రిటర్న్ ఈవెంట్ మళ్ళీ ఇచ్చేస్తాను. నౌ రిటర్న్ ఈవెంట్ అంటాను. సో దీనికి ఇప్పుడు రిటర్న్ ఉంది, ప్రింట్ ఉంది, రెండింటికి వ్యత్యాసం ఏంటంటే అండి, ప్రింట్ అంటే ఎవరి కోసం అంటే మన కోసం అండి. అంటే మనం ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అది సక్రమంగా రీడ్ అవుతుందా రైట్ అవుతుందా మనకు తెలియాలి కదా, బాగుందా బాలేదా మనకు తెలియాలి కదా. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికి మనం ఈ ఈవెంట్ అని ఇస్తాం, అంటే రిటర్న్ అని ఇస్తాం, సారీ ప్రింట్ అని ఇస్తాం. సో అంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను ప్రింట్ అని ఇస్తాను చూడండి. ప్రింట్ అని చెప్పి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి ఓకే సేవ్ చేస్తాను. సేవ్ చేసి పైకి వచ్చిన ఇదంతా తీసేసి ఇక్కడ టెస్ట్ అన్నాను అనుకోండి, మీకు చూడండి ఎగ్జిక్యూషన్ రిజల్ట్ లో వచ్చి మీకు ఇక్కడ ఏంటంటే నల్ చూపిస్తుంది. కానీ కిందకు వస్తే ప్రింట్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. అంటే ఇప్పుడు నేను టెస్ట్ చేయాలనుకోండి, ఈ ప్రింట్ వర్డ్ టెస్ట్ చేసుకోవచ్చు. అంటే మన హ్యూమన్ రీడబుల్, అంటే హ్యూమన్స్ కోసం, మన అడ్మినిస్ట్రేషన్స్ కోసం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్ గా రిటర్న్ అనేది ఏంటంటే అండి, రిటర్న్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, మీకు ఒక ఫంక్షన్, అంటే ఏదైనా ఒక ఫంక్షన్ రన్ చేసినప్పుడు దాని అవుట్పుట్ నాకే చూపించాను, నేను షెల్ స్క్రిప్టింగ్ క్లాస్ చెప్తా చూపించాను, మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటి యాక్చువల్ గా మనం ఫంక్షన్ అంటారండి. యాక్చువల్ గా ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కూడా. ఇక్కడ చూసారా, దిస్ ఈస్ ఎ ఫంక్షన్. ఫంక్షన్ పేరు ఏంటి, లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ ఈజ్ ఎ ఫంక్షన్ అండి. ఓకేనా, లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ ఈజ్ ఎ ఫంక్షన్ అనమాట. సో పేరు ఏదైనా ఉండొచ్చు, కానీ మీరు దీన్ని ఏమంటారు, దీన్ని రాసేటప్పుడు మీకు ఏమవుతుందంటే డెఫినెట్ గా మీకు AWS అండర్ స్కోర్ హ్యాండ్లర్ లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలి, నేను కావాలంటే ఇక్కడ మల్టిపుల్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఇది పెట్టుకోవచ్చు అనమాట. లెట్ మీ షో యూ సంథింగ్. ఓకే, సో డెఫ్ అని ఇచ్చి ఓకే మై డేటా అంటాను. మై డేటా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇది డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి నేను ఏమంటాను, ఓకే సో ప్రింట్ అని ఇచ్చి ఓకే ప్రింట్ అని ఇచ్చి వెల్కమ్ టు AWS క్లాస్ అంటాను. ఓకే, మళ్ళీ కాపీ చేసి ఇంకోటి ఇచ్చి ఇక్కడికి లేదైతే వచ్చి డెఫ్ AWS అని ఇస్తాను. ఇది వచ్చి DevOps అంటాను. ఇక్కడికి వచ్చి వెల్కమ్ టు DevOps క్లాస్ అంటాను. సో తర్వాత ఏం చేస్తాను, ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఇది ఏం చేస్తాను, అజూర్ అంటాను. నా ఇక్కడ మీకు 3 ఫంక్షన్స్ ఉన్నాయండి. నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి మనం ఏం చేద్దాం, నేను టెస్ట్ కొడతాను. టెస్ట్ అవుతుంది, కానీ ఇదేమంటుంది, ఎక్కడ ఏదో లైన్ 6 లో ప్రాబ్లం ఏదో వచ్చిందని చెప్తుంది. ఏం చూద్దాం ఆగండి. లైన్ 6 లో ప్రాబ్లం ఏమొచ్చింది, సారీ అండి, ఇక్కడ ఇది ఇవ్వలేదు, బ్రాకెట్స్ ఇవ్వలేదు, మై బ్యాడ్. బ్రాకెట్స్ ఇవ్వండి.
టెస్ట్ అన్నాను అనుకోండి, మీరు చూస్తే ఏమొస్తుందంటే ఇది మొత్తం ఈవెంట్ ప్రింట్ అవుతుంది తప్పితే ఏడబ్ల్యూఎస్ క్లాసు డెవాప్స్ ఇవేం పింక్ కావట్లేదు. సో యాక్చువల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ అనే దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు సరే 4 ఫంక్షన్స్ క్రియేట్ చేశారు ఇక్కడ. లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండర్ తో పాటు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ అజ్యూర్ 3 ఉన్నాయి. మరి ఏ ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూమ్ క్రియేట్ చేశాను. వాల్యూమ్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఫంక్షన్ కిక్ ఆఫ్ అవుతుంది. నేను ఏ ఫంక్షన్ రన్ చేయాలి మరి దీంట్లో ఈ 4గిట్లో? ఎలా డిఫైన్ చేయడము? అదే లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండర్. సో లాంబ్డాకి తెలుసు అనమాట, ఒకవేళ నా ఫంక్షన్ ట్రిగర్ అయిందంటే నేను ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది వచ్చి లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ అని చెప్పి, అందుకు అది అవసరం. అందుకే అది లేకుండా మీరు ఏమైనా ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, అదేం చేస్తుందంటే మీకు ఎర్రర్ ఇస్తుందండి. ఎర్రర్ ఇచ్చి ఏం చెప్తుందంటే సారీ బాస్, లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ ఉండాలా. బానే ఉంది. మరి నేను ఈ ఫంక్షన్స్ ఎలాగా? ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫంక్షన్ ని సింపుల్ గా పెడితే చేయదండి. ఓకే, సో మీకు దాన్ని ఏమంటారు, సో మీకు ఆకలి వేసినప్పుడు అన్నం చేసి పెడితే మీ ఆకలి తీరదు. ఆకలి అనేది అన్నం పెట్టి అక్కడ పెట్టేసాను అనుకోండి, ఆకలి తీరుద్దా? తీరదు. ఓకే, మీరు వెళ్ళి తింటేనే ఆకలి తీరుతుంది. అలాగే మీకు ఇక్కడ ఫంక్షన్ కూడా క్రియేట్ చేసి దాని పని అయిపోదు. ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేయాలా, మీరు ఫంక్షన్ కాల్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దానికోసం AWS ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి సేవ్ చేసి ఓకే, నేనేం చేస్తాను, టెస్ట్ అంటాను. టెస్ట్ అని ఒకటి పైకి పోతే చూద్దాం ఏమవుతుందో. ఇది చూసారా, వెల్కమ్ టు AWS క్లాస్, వెల్కమ్ టు డెవాప్స్ క్లాస్, వెల్కమ్ టు అజూర్ క్లాస్. ఆ తర్వాత ఏంటంటే ఈవెంట్ డేటా అంతా వచ్చింది యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫంక్షన్స్ మీరు ఒక లాంబ్డాలో మల్టిపుల్ ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు అండి. ఫంక్షన్స్ పెట్టుకొని కావాల్సినప్పుడు కాల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎలాగంటారు బేసిక్గా? సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం మీ ఈవెంట్ లో మీకు ఏది కావాలి అని చెప్పి మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు వచ్చిన ఈవెంట్ లో నుంచి మీకు ఎగ్జాక్ట్ కావాల్సింది ఏంటి, మీకు ఇది కావాలన్నమాట. మీకు వాల్యూమ్ బేసిక్ గా కావాలనుకోండి యాక్చువల్ గా, సో లేకపోతే అకౌంట్ కావాలనుకోండి యాక్చువల్ గా. ఓకే, సరే వాల్యూమే తీసుకున్నాం, విచ్ ఇస్ రిసోర్సెస్ అన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే సో ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, రిటర్న్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఈవెంట్ అని చెప్పి, ఓకే, రిసోర్సెస్ అని చెప్పి మనం ఏం చేస్తాము, ఇలా ఇస్తాం. రిసోర్సెస్ అని ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం దాన్ని ఏమంటాను, ఈ రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ మనం ఎలా చేయొచ్చు, దీన్ని ఇక్కడికి పాస్ ఆన్ చేయొచ్చు అండి, మీకు వచ్చిన అవుట్పుట్ ని. ఓకే, అంటే ఇది రన్ చేసినప్పుడు దీనికి వచ్చిన అవుట్పుట్ ని ఇక్కడ రన్ చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను యాక్చువల్ గా, దీన్ని నేను పాస్ ఆన్ చేయొచ్చు యాక్చువల్ గా. లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ అని ఇచ్చాను అనుకోండి యాక్చువల్ గా. అది జస్ట్ ఆలోచిస్తున్నాను. అసలు ఫస్ట్ పని చేద్దా లేదో చూద్దాం యాక్చువల్గా. రిటర్న్ అని చెప్పి నేను ఫస్ట్ టెస్ట్ చేద్దాం యాక్చువల్గా. టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ రావాలన్నమాట. టెస్ట్ అంటాను. సో మీకు వచ్చింది, మీరు చూసినట్లయితే వచ్చిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ని, అంటే మీకు రిటర్న్ అనేది అదనమాట, ఒక ఫంక్షన్ రన్ చేసినప్పుడు ఆ వచ్చిన అవుట్పుట్ ని మీరు చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది అయిపోయినాక మీకు నేను దీన్ని లెట్ మీ డూ వన్ థింగ్. రిటర్న్ వచ్చింది కదా, ఈ రిటర్న్ వాల్యూని కాదు, ఇది మెయిన్ ఫంక్షన్ అయిపోయింది. అదే ఇబ్బంది అనమాట, అదే నాకు ఇబ్బంది వచ్చింది యాక్చువల్గా. ఓకే, ఓ పని చేస్తాను ఆగండి. ఈ లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ ఇక్కడికి ఇచ్చామనుకోండి, లేదంటే జస్ట్ ఆలోచిస్తున్నానండి. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని నేను ఏం చేస్తాను, విచ్ ఈజ్ దీనికి పాస్ ఆన్ చేయొచ్చు అనమాట. దీనికి పాస్ ఆన్ చేయాలంటే మీకు పైథాన్ అనేది ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ యాక్చువల్, కాబట్టి దీని అవుట్పుట్ ని తీసుకెళ్లి దేనికైనా అసైన్ చేయొచ్చు. అయితే అన్ఫార్చునేట్ గా మీకు ఏమైపోయిందంటే ఇది, సరే లేకపోతే ఒక పని చేద్దాం ఆగండి, మొత్తం దీనికి వస్తుంది కాబట్టి ఒక పని చేద్దాం. నేను ఇక్కడికి వచ్చి
రిటర్న్ నేను ఏం చేస్తాను అంటే హలో అంటాను. లెట్స్ డూ వన్ థింగ్, రిటర్న్ హలో అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే దీనికి ఈవెంట్ ఇస్తాను. ఈవెంట్ పంపించి దీంట్లో నేను ప్రింట్ ఈవెంట్ అన్నాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం జస్ట్ ఇన్ కేస్. ఇలా ఇచ్చి కిందకు వచ్చి నేను గుర్తుపెట్టుకోండి, రిటర్న్ తర్వాత మీరు ఏం పెట్టినా పని చేయదు. రిటర్న్ ఏదైనా రిటర్న్ ముందే, రిటర్న్ అనేది అంటే లాస్ట్ భోగి అనమాట. సో నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి నేను లేదా ఇట్లా ఇవ్వచ్చు, రిటర్న్ ఎక్స్ అని ఇవ్వచ్చు, పారామీటర్ ఏదని ఇవ్వచ్చు. ఇక్కడ పాస్ చేసిన ఎక్స్ పారామీటర్ ఏంటంటే ఈవెంట్ అన్నాను అనుకోండి. సో చూద్దాం ఏమవుతుందో. సేవ్ చేసి టెస్ట్ అన్నాం అనుకోండి మీకు, సో రిటర్న్ హెలో వచ్చింది. అలాగే కిందకు వస్తే ఈవెంట్ డేటా అంతా వచ్చింది చూడండి. అంటే ఏమవుతుందంటే నేను డైరెక్ట్ గా ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ని నేను కిందున్న ఫంక్షన్ కి పంపిస్తాను. ఇక్కడ మీకు కావాల్సిన ప్రాసెస్ అంతా చేయొచ్చండి. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రిసోర్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేమంటాను, ఈవెంట్ వచ్చి ESOUR రిసోర్స్ అనిచ్చి రిసోర్సెస్ అనిచ్చి ఇక్కడికి వచ్చి 0 అంటాను. ఓకే తర్వాత నేను ఏం చేస్తాను, సారీ రిసోర్సెస్ అలాగే ఎక్స్ కూడా మిస్ అయింది, RSOURCS ఇలా అన్నమాట. సో ప్రింట్ రెస్ అన్నాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తాను, మళ్ళీ టెస్ట్ అన్నాను అనుకోండి. ఈసారి ఏమొస్తుంది మీకు ఓన్లీ ఆ రిసోర్స్ మాత్రమే వస్తుంది. ఓకే మీకు ఆ రిసోర్స్ మాత్రమే వస్తుంది. కానీ మనకేం కావాలా అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ దాంట్లో నేనేం చేంజెస్ చేయట్లేదండి, మెయిన్ అలాగే ఉంది. కిందన మల్టిపుల్ ఫంక్షన్స్ వాడుతున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో నుంచి వాల్యూమ్ ఐడి నాకు కావాలనుకోండి, ఇందాక వాడిన స్ప్లిట్ వాడామనుకోండి. సో ఏం చేయాలి, స్ప్లిట్ ఈసారి ఇస్తానన్నమాట. స్ప్లిట్ ఇచ్చి సో నేను ఏం చేయాలా, ఎలిమెంట్స్ దీన్ని ఏమంటారు, స్ప్లిట్ కోలన్ ఇస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది ఓకే లెట్స్ డూ కోలన్, ముందు కోలన్ కాకుండా బ్రాకెట్ ఇవ్వాలన్నమాట. సో పని చేస్తాను, ఎలిమెంట్స్ అని కాపీ చేసి ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అని చెప్పి ఓకే సో ఇక్కడ వచ్చి రెస్ అన్నమాట, రెస్ డాట్ స్ప్లిట్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే స్లాష్ ఇస్తాను. స్లాష్ ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే రిజల్ట్స్ ఉంది కదా, రిజల్ట్స్ లో నాకు రెండే రిజల్ట్ కావాలి, పెద్దగా వద్దనమాట. ఇక్కడ నుంచి కాపీ చేసి ఓకే ఎలిమెంట్ 0 ఎలిమెంట్ 1 అని ఇది కూడా ఇవ్వను, రిజల్ట్ అని ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకు కావాల్సిన కోడ్ అంతా కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి. చాలా మంది వర్క్ చేసి ఉంటారన్నమాట. మనం ఏంటంటే దాన్ని మన అనుగుణంగా మార్చుకోవాలి. ఎందుకు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది డిక్షనరీ కాదు కదా, అవసరం లేదు. హోల్డ్ ఆన్, చూద్దాం పరిస్థితి ఏందో. సేవ్ చేసామనుకోండి, సేవ్ చేసి టెస్ట్ అన్నాం అనుకోండి. ఓకే కిందకు వస్తే మీకు ఏముంది చూసారా, వాల్యూమ్ వచ్చింది సపరేట్ అయిపోయినాయి రెండు, ఇదంతా సపరేట్ అయింది వాల్యూమ్. ఇప్పుడు నాకు వాల్యూమ్ ఐడి కావాలండి. ఓకే సో నేను ఏం చేయొచ్చు, కిందకు వచ్చి నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా, రిజల్ట్ అవసరం లేకుండా సింపుల్ గా నేను వాల్యూమ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేయొచ్చు, ఇదే కాపీ చేసి రిజల్ట్ ఆఫ్ ఇలా ఇచ్చి సో వాల్యూమ్ ఐడి అని ఓకే ఇక్కడ ఏం చేయొచ్చు, నేను ద వాల్యూమ్
దట్ గాట్ డిలీటెడ్ ఈజ్ అని చెప్పి సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే వాల్యూమ్ ఐడి అని ఇచ్చి ఎక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, సో సేవ్ చేసి మళ్ళీ ఒక రన్ చేసాం అనుకోండి. కిందకు వస్తే ద వాల్యూమ్ దట్ గాట్ డిలీటెడ్ ఈస్ సో అండ్ సో, ఇదండి. సో మీరు చూడాల్సింది, గమనించాల్సింది ఏంటంటే మన వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, మనకు ఈవెంట్ జరిగిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మనం ఏం చేస్తాం, దాని మొత్తం కూడా దాన్ని యూజ్ చేసుకొని మనం తెచ్చాం. సో ఇది వచ్చి మనకి లాగ్ అవుట్పుట్. లాగ్ అవుట్పుట్ అంటే మనకి స్క్రీన్ మీద కనిపించాలి. ఫంక్షన్ పైన హెలో అని వస్తుంది, ఎందుకంటే రిటర్న్ పడితే పైన వస్తుంది అనమాట. రిటర్న్ అనేది ఏంటి, రిటర్న్ అనేది ఎప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే రిటర్న్ అని చెప్పి ఇలా ఇస్తానండి. ఒకసారి రిటర్న్ ఇచ్చాం అనుకోండి, కింద ఇంకేం రాదనమాట, కింద ఏమున్నా కూడా మీకు రాదు. సో సేవ్ చేస్తాను, సేవ్ చేసి పైకి వచ్చి టెస్ట్ అని కొట్టాను అనుకోండి. ఓకే, సో ఇంకెక్కడో రిటర్న్ ఉంది యాక్చువల్గా, అందుకని ఈ రిటర్న్. సో నేను ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ అయినాక రిటర్న్ పైన ఇక్కడ రావాలి, రిటర్న్ హెలో ఇక్కడ ఉంది చూడండి. సో నేను ఏం చేస్తానంటే లెట్స్ డూ వన్ థింగ్, ఇది కట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ ఇస్తాం. ఓకే, సో సేవ్ అంటాను. అయితే ఇక్కడ ఎర్రర్ రావాలా చెప్తాను, ఏందో చెప్తాను ఆగండి మీకు. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఈ ప్రింట్ కూడా తీసేస్తానండి, అవసరం లేదు, అవసరం లేదు. సరే, సేవ్ చేసి ఓసారి రన్ చేద్దాం, టెస్ట్ అందాం. మీకు ఎర్రర్ వస్తుంది, ఏమని, నేమ్ వాల్యూమ్ ఐడి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది, చూసారా. నేనేమంటున్నాను ఇక్కడికి వచ్చి, బేసిక్గా మీరు ఇది వచ్చి మీకు నేనేమంటున్నాను, రిటర్న్ సో అండ్ సో అని అంటున్నాను. యాక్చువల్గా ఇదేమవుతుంది మనకి అంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ క్రియేట్ అయింది, ఈ ఫంక్షన్ అంతా చూసింది, ఇది వాల్యూమ్. కానీ ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్గా ఈ వాల్యూమ్ ఐడి రావాలి కదా, అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదో ఒక వాల్యూ బయటికి రావాలి కదా, ఆ వాల్యూ వచ్చినప్పుడు ఆ వాల్యూ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, సింపుల్ గా రిటర్న్ వాల్యూమ్ ఐడి అని ఇచ్చాం అనుకోండి ఇక్కడ. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయినాక AWS ఈవెంట్ అని ఈవెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి వచ్చింది, అంటే ఈవెంట్ అంతా ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది. ఈవెంట్ అంతా ప్రాసెస్ అయిపోయినాక, ఈ ఫంక్షన్ అంతా అయిపోయినాక లాస్ట్ వాల్యూ ఏమి ఇచ్చింది, వాల్యూ వచ్చి మనకు గుర్తుందా, మీరు చిన్నప్పుడు మనం ఏం చేసాము, లాస్ట్ అంతా అయిపోయినాక ఆన్సర్ సరిగ్గా వచ్చినా రాకపోయినా హిన్స్ ప్రూవ్డ్ అని రాసాము కింద, అది వచ్చినా రాకపోయినా, నేను బహుశా రాశాను హిన్స్ ప్రూవ్డ్ అని. ఓకే, సో బేసిక్ అదే అనమాట, కింద రిటర్న్ అంటే ఏంటంటే హిన్స్ ప్రూవ్డే, అంతా అయిపోయింది, లాస్ట్ ఇది వచ్చి ఇది మిగిలింది అని, లేదా రిమైండర్ అనుకోండి. కాబట్టి ఈ ఫంక్షన్ నాకు రన్ అయినప్పుడు దాని రిజల్ట్ ఇది. సో కాబట్టి ఏం జరగాలి యాక్చువల్గా, అప్పుడు ఇది అంటే ఇది రన్ చేశాను, వాల్యూమ్ ఐడి వచ్చింది, ఆ వాల్యూమ్ ఐడి ఇక్కడికి రావాలా, వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో నేను పైకి వచ్చి క్లోజ్ చేసి మళ్ళీ టెస్ట్ అన్నాను అనుకోండి. ఓకే, సో నేమ్ వాల్యూమ్ ఐడి ఇస్ డిఫైన్, ఇదేమంటుంది, రిటర్న్ ద వాల్యూమ్ గాట్ డిలీటెడ్ ఇస్ వాల్యూమ్ ఐడి అని వచ్చిందండి. సో లెట్స్ డూ వన్ థింగ్, ఏమో చెప్తాను, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి వాల్యూమ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇస్తాను. ఇప్పుడు సేవ్ చేద్దాం, మళ్ళీ వాల్యూమ్ ఈ లేనట్టుంది, వాల్యూమ్ ఐడి. ఓకే, సేవ్ చేసి మళ్ళీ టెస్ట్ చేద్దాం. See, the volume ID that got deleted is so and so. సో ఇదండి, మల్టిపుల్ ఫంక్షన్స్ వాడి మనం ఏం చేసాం, ఒక డిలీట్ అయినప్పుడు ఇది ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేసినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పని చేస్తాను చూడండి, వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. ఓకే, నేను ఏం చేస్తాను అంటే వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. యాక్చువల్గా వాల్యూమ్ క్రియేట్ చేసి అది నిజంగా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, లాగ్ గ్రూప్స్కి వెళ్ళి ప్రస్తుతం ఏందో చూద్దాం. ఇక్కడ లాగ్ గ్రూప్స్ ఏముంది, ఇక్కడ ఉంది కదా. సో బ్యాక్కి వెళ్దాం, లాగ్ గ్రూప్స్కి వెళ్ళి మీకు ఏం కనిపిస్తుంది, రీసెంట్గా ఏం వచ్చింది ఇక్కడ, ఇది. సో కిందకు వస్తే లాస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అయింది, ఇదండి 4/4కి ఎగ్జిక్యూట్ అయింది. లోపలికి వస్తాను, లోపలికి వస్తే మీకు చూస్తే ఇక్కడ ప్రింట్ ఇద్దాం, ఎందుకంటే లాగ్ లో మీకు ఏంటంటే రిటర్న్ రానట్టుంది. లెట్స్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తాను, రిటర్న్ దానికంటే ముందు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, గుర్తుపెట్టుకోండి, రిటర్న్ కి తర్వాత ఏమైనా ఇచ్చారనుకోండి ధూమ్ తత, అది పని చేయదు. ఓకే, సో కాబట్టి చూడండి, మీకు కావాలంటే ప్రింట్ అని ఇస్తాను.
సేవ్ చేసి టెస్ట్ అన్నాం అనుకోండి, మీరు పైకి వెళ్తే మీకు ఏం కనిపించదు, ఎండ్ అనమాట, ఏం కాదు, పైన మాత్రం అది కనిపిస్తుంది వాల్యూమ్ ఐడి అని చెప్పి. అందుకని మనం ఏం చేస్తాం, దీన్ని తీసుకెళ్ళి రిటర్న్కి ముందు ఎప్పుడైనా కూడా రిటర్న్కి ముందు పెట్టండి. రిటర్న్ తర్వాత పెట్టారంటే ఊష్కాకి అంతే. సో ఇది వస్తుంది, కిందకు వస్తే మీకు ఇది కూడా వస్తుంది, చూసారా, ద వాల్యూమ్ ఈస్ గాట్ డిలీటెడ్ అని. ఓకే రైట్, ఇప్పుడు బ్యాక్ కి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఓకే, దీని లోపలికి వస్తాను. సో ఇక్కడ చూస్తే చూడండి, ప్రింట్ ఇచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది వాల్యూమ్ ఇస్ డిలీటెడ్ అని చెప్పి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నిజంగా పని చేస్తుందా లేదా అని తెలియాలంటే మనం ఏం చేద్దాం, కిందకు వచ్చి ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ వాల్యూమ్ అంటాను. వాల్యూమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 1 GB ఇచ్చి కిందకు వచ్చి టెస్ట్ వాల్ 1 అని చెప్పి క్రియేట్ చేద్దాం. సో మీకు క్రియేట్ అవుతుంది అనమాట. మీకు క్రియేట్ అయిపోయినాక ఆబ్వియస్ గా అది ఏం చేస్తుంది, మీకు లాంబ్డాని ట్రిగర్ చేయాలి. మీకు లాంబ్డాని ట్రిగర్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. ఇంతకు ముందు మనకి 4 5 అయింది కదా, మళ్ళీ రిఫ్రెష్ చేసామంటే ఓకే, లేటెస్ట్ గేమ్ ఉందండి. ఇది వచ్చి మనకి 4 6 దగ్గర చూసారు అనుకోండి, ఇక్కడ వచ్చిందా అంటే అఫ్ కోర్స్ నా పేరు అలా ఇచ్చాను అనుకోండి వాల్యూమ్, బట్ వాల్యూమ్ ఇది క్రియేట్ అయింది, ఇది క్రియేట్ అయింది అలా. సో కిందకి వెళ్ళాం అనుకోండి, సో ఇదనమాట వాల్యూమ్ దట్ గాట్ క్రియేటెడ్ అని చెప్పి ఇలా రావాలి యాక్చువల్గా. ఓకే, సో అదే మీకు మొత్తం డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ప్రింట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగా వచ్చేదండి మొత్తం డీటెయిల్స్. ఇట్స్ ఓకే. సో నిజంగా అదే ఏమైనా కాదా అని తెలియాలి కదా. సో వాల్యూమ్స్కి వెళ్తే ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 065 అండి, అదేనా కాదా చూడండి 065. సో ఒకవేళ డిలీట్ చేశాను అనుకోండి, కొంచెం మాడిఫై చేస్తాను, నాకు దాంతో పాటు ప్రింట్ ఈవెంట్ కూడా కావాలన్నాను అనుకోండి, సో మళ్ళీ ఇదే వాల్యూమ్ డిలీట్ చేశాను అనుకోండి, అట్లీస్ట్ కొన్ని మారుద్దాం. ద వాల్యూమ్ దట్ గాట్ డిలీటెడ్ ఈస్, సేవ్ చేద్దాం, సరే డిలీట్ చేస్తానండి. సో మళ్ళీ సెలెక్ట్ చేస్తాను, రైట్ క్లిక్, డిలీట్ వాల్యూమ్, డిలీట్. ఓకే, సో రిఫ్రెష్ చేద్దాం, మీకు డిలీట్ అయిపోయింది. అలాగే ఇక్కడికి వచ్చి మనం రిఫ్రెష్ చేస్తే 4 8కి వచ్చింది చూడండి. ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే మనకేముంది, మీరు చూస్తే మొత్తం వచ్చినట్లేదే. ముందు దానికి వెళ్ళిపోయిందా, లేదు. యా వచ్చింది చూసారా. సో ద వాల్యూమ్ దట్ గాట్ డిలీటెడ్ ఈ సో అండ్ సో. మీరు ప్రింట్ ఇస్తే మీకు మొత్తం వచ్చింది చూడండి, అంటే ఏంటి ఈవెంట్, ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది అనమాట. సో ఈ విధంగా అండి లాంబ్డాలో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఇంటిగ్రేట్ చేయొచ్చు యాక్చువల్గా. మీరు ఐఏఎం కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీనికి రూల్స్ ఉన్నాయి కదా, రూల్స్కి వెళ్ళి నేను ఏం చేస్తాను, క్రియేట్ రూల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఐఏఎం అందాం. ఐఏఎం మంచి నేను ఏం చేస్తాను, ఈవెంట్స్, అన్ని ఈవెంట్స్ కాదు, మీకు స్పెసిఫిక్ ఈవెంట్లు అన్నారు అనుకోండి, ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట ఏం చేయొచ్చు అని చెప్పి. ఓకే, సో ఈవెంట్ టైపు క్లౌడ్ ట్రైల్ ద్వారా ఇలా ఇస్తాను యాక్చువల్గా. సో ఇది కూడా ఇచ్చి నేను ఏం చేస్తాను, తీసుకెళ్ళి ఇక్కడికి యాడింగ్ 2 నెంబర్స్ అని చెప్దాం చేసి నేను కాన్ఫిగర్ డీటెయిల్స్. ఓకే, సో
సో క్రియేట్ ఏ రూల్ అన్నాం. ఓకే, సో లాంబ్డా క్లాస్ క్రియేట్ ఏం రూల్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఏమన్నా ఒక యూజర్ తో ఏమైనా గేమ్ ఆడామనుకోండి, ఇక్కడికి వచ్చి ఓ పని చేద్దాం. నేను ఏం చేస్తాను, ఏదైనా పాస్వర్డ్ రీసెట్ చేయడం కానీ లేకపోతే ఒక పని చేస్తాను. నేను నిజంగా వస్తుందో లేదో తెలియాలి కదా, యూజర్స్కి వస్తానండి. యూజర్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ యాక్సెస్ కీ అంటాను. ఓకే, చేస్తాను యాక్చువల్. ఓకే, సో చూద్దాం. అంటే ఇలా యాక్సెస్ ఇది కూడా ఒక ఐఏఎం యాక్టివిటీయే కదా మీకు క్రియేట్ చేయడం కూడా. సో దానికోసం ఏమన్నా క్రియేట్ అయిందా, సో అది కూడా తెలియాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీని ఏమంటారు, క్లౌడ్ వాచ్కి వెళ్ళి బ్యాక్కి వెళ్ళాం అనుకోండి. కొంచెం 4.8 ఇదేమంటుంది డీటెయిల్. ఇక్కడికి వచ్చి మీరు చూసినట్టు ఇండెక్స్ లిస్ట్ ఇండెక్స్ టైప్ ఆఫ్. సో ఏమవుతుందంటే మనం లాంబ్డా హ్యాండ్లర్ మనం ఇచ్చిన ఈవెంట్ వేరే కదండి, రిసోర్సెస్ లేదు కదా దాంట్లో. అంటే ఈవెంట్ టైప్ వస్తుంది, బట్ మనం నేను ఏం చేసి ఉండాల్సిందంటే ఇంకొద్ది క్రియేట్ చేసి ఉండాల్సింది యాక్చువల్గా. సో ఇక్కడ ఎర్ర వచ్చింది, యాక్చువల్గా ఎర్ర వచ్చింది చూడండి. ఏముంటుంది, వాల్యూమ్ ఐడి ఏడబ్ల్యూఎస్ ఈవెంట్ బేసిక్లీ అదేంటంటే లైన్ 10. అది ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది బేసిక్గా ఏంటి అది రిసోర్సెస్ అంటే, ఎందుకంటే మీకు దీని ఈవెంట్ డిఫరెంట్ కదా. సో పని చేద్దాం ఆగండి. సో దానికి ఏంటంటే మీరు సపరేట్ గా లాంబ్డా క్రియేట్ చేసి ఉంటే పోయేది. మనం దీన్నే చేయడం వల్ల అంటే దీంట్లో ఈ వాల్యూమ్ అనేది లేదు కదండి. సో నేను ఏం చేస్తానంటే లెట్స్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో ఈ వాల్యూమ్ ఐడి అంటే జస్ట్ మీకు చూపించడానికి నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసి మనం ఏం చేద్దాం, సో ఇప్పుడు మీరు చూసారంటే జస్ట్ ప్రింట్ కాంటెక్స్ట్ మాత్రం ప్రింట్ చేస్తుంది, ఇంకేం చేయాలి అంటే ఈవెంట్ మాత్రం ప్రింట్ చేయాలి. సో అది చెక్ చేద్దాం. సో నేను ఐఏఎంకి వస్తాను, కావాలని ఫస్ట్ అది డిలీట్ చేస్తాను. ఇది ఒక యాక్టివిటీ. మళ్ళీ ఇంకొక యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేస్తాను. ఇది ఒక యాక్టివిటీ. మీరు చూస్తే 2 క్రియేట్ చేశాను. సో నేను బ్యాక్ ఇక్కడికి వెళ్ళాను అనుకోండి. సో మీరు చూసినట్టే 4.12 ఒకటి స్టార్ట్ అయింది చూడండి. 4.12 కొత్తది ఒకటి వచ్చింది మీరు చూసినట్లయితే. సో ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేస్తే ఇదేమంటుంది, సో ఇదేమంటుంది ఏడబ్ల్యూఎస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమో టైం స్టాంప్ చూస్తే మీకు 33 36 అనమాట. సో ఇక్కడ 33లో ఏమొచ్చింది మీరు చూసారు అనుకోండి. మీరు ఇక్కడ చూస్తే సో ఆబ్వియస్ గా మీ యాక్సెస్ కి సీక్రెట్ తెలుస్తుంది, వర్షన్ 0. ఇది ఏం చేస్తుంది, ఈవెంట్ అనమాట. ఈవెంట్ లో మీకు ఏంది అక్కడ డిలీట్ అయిందా రీక్రియేట్ అయ్యా అని తెలియాలి కదా. సో ఈవెంట్ ఐడి, సో ఇలాంటి చూడండి కొంచెం కష్టము, ఒక నిమిషం అవ్వండి. క్రియేషన్ డేటు, అట్రిబ్యూట్స్, ఏఆర్ఎన్, టైము, స్టేటస్. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇదంతా కాపీ చేసి ఇలా పార్సర్కి వచ్చి ఇలా బ్యూటిఫైర్కి వచ్చి ఇలా వచ్చి ఫార్మేట్ అన్నాం అనుకోండి. సోర్స్ ఐఏఎం అకౌంట్ డీటెయిల్స్ అన్ని యూజర్ ఐడెంటిటీ ఏంది, పలాంది యూజర్ ఐడెంటిటీ. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తుంది, సో యూజర్ నేమ్ ఈవెంట్ నేమ్ ఇచ్చుకోండి, ఇది ఇంపార్టెంట్. డిలీట్ యాక్సెస్ కి ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో నేనేం చేయొచ్చు, ఈ ఈవెంట్ ని బయటికి తీసి దీన్ని తీసుకొచ్చి మీకు సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ లో పెట్టచ్చు. యాక్చువల్ గా తీసుకొచ్చి నేను ఏం చేయొచ్చు అంటే లాంబ్డాలో సింపుల్ నోటిఫికేషన్ పెట్టచ్చు అనమాట. అంటే ఏంటి, ఎవరైనా డిలీట్ చేసినా కూడా మీకు ఈమెయిల్ వచ్చేటట్టు అలాగనమాట. సో నేను ఏం చేస్తాను, లాంబ్డా ఎస్ఎన్ఎస్ ట్రిగర్ అంటాను. సో చూద్దాం యాక్చువల్ గా ఇక్కడ మీకు యాక్షన్స్కి వచ్చి మీకు కొన్ని ఎక్స్ట్రా ఉంటాయండి. ఇవన్నీ నేను ఈ యాక్షన్స్ ఉన్నాయనుకోండి, నేను ఈ లాంబ్డా డేట్ నాకు ఐడియా లేదు, నేను వాడలేదు యాక్చువల్గా. బట్ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని తీసుకెళ్ళి వేరే దగ్గరికి యాడ్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. అంటే ఏమవుతుంది, పలాంది జరిగినప్పుడు మీకు ఏదైనా ఈమెయిల్ రావడం ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో నేను పని చేస్తాను. సో యూజర్స్ సో మీరు చూస్తే ఈ విధంగా ఎస్ఎన్ఎస్ టాపిక్ క్రియేట్ చేయాలో బాగానే ఉంది. రోల్ నేమ్కి ఇవ్వాలి. ఓకే, సో లాంబ్డా ఫంక్షన్, ఇదంతా లాంబ్డా ఫంక్షన్ బాగానే ఉంది. ఫంక్షన్ క్రియేట్, రోల్ అప్లై చేసాం. ఓకే,
సో సబ్స్క్రైబ్ ఏంటంటే యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఏదైనా సో ఫ్రమ్ అకౌంట్ బి సబ్స్క్రైబ్ లాంబ్డా టాపిక్ వెన్ మెసేజ్ ఇస్ సెండ్ టు లాంబ్డా అకౌంట్ టాపిక్. సో కానీ అకౌంట్ టాపిక్ చేయాలంటే ఎలాగా హైఫన్ సబ్జెక్ట్ టెక్స్ట్ అంటే మీరు ఇది కాన్ఫిగర్ చేయొచ్చండి. ఇది కాన్ఫిగర్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది. అంటే నేను ఏం చేయొచ్చు అంటే దీని మీద కాన్ఫిగర్ చేయొచ్చు. ఎవరైనా యూజర్స్ క్రియేట్ చేసినా డిలీట్ చేసినా ఆ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు వచ్చేయాలా అని చెప్పి ఎస్ఎన్ఎస్ మీరు కాన్ఫిగర్ చేసి పెట్టచ్చు అనమాట. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, ఎవరైనా మనం ఏం చేయొచ్చు అంటే ఈవెన్ ఎవరైనా క్రియేట్ చేసినా కూడా వాళ్ళ ఐడి ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. మీరు చూసారనుకోండి, ఎవరైతే క్రియేట్ చేశారో బేసిక్ గా వాళ్ళకి సంబంధించిన చూడండి టైప్ వచ్చి రూట్ వచ్చింది, యూజర్ పేరు కూడా రావాలండి. క్రియేట్ చేసినప్పుడు ఎవరు చేశారని చెప్పి అతని యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఆ యూజర్ కి మెయిల్ పంపించేయచ్చు యాక్చువల్, ఎందుకంటే ఈమెయిల్ అడ్రస్ లాగా ఉంటుంది కదా. మనం ఏం చేయొచ్చు, అతనికి మెయిల్ పంపించవచ్చు. సేమ్ జస్ట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక EC2 క్రియేట్ చేశాడు. EC2 క్రియేట్ చేసినప్పుడు ఏమైపోయింది, అతను సరిగ్గా ట్యాగ్స్ ఇవ్వలేదు అనుకోండి, మనం ఏం చేయొచ్చు లాంబ్డాలో కోడ్ రాసి పెడతాం ఏమని, ఈ పలానా ట్యాగ్స్ ఇవ్వలేదు అనుకోండి ఆటోమేటిక్గా షట్ డౌన్ చేసేయాలని చెప్పి. ఓకే, సో ఆబ్వియస్గా ఏమవుతుంది ఇక్కడ మీకు ఎప్పుడైతే జరిగిందో షట్ డౌన్ అయిపోతుంది, పనిలో పని అతనికి ఈమెయిల్ అయిపోతుంది ఏమని, సో యు ఆర్ మిస్సింగ్ సో అండ్ సో ట్యాగ్, పలానా ట్యాగులు మిస్ అయిపోయినాయి, దయచేసి ఆ ట్యాగులు ఇచ్చి మిషన్ స్టార్ట్ చేయండి అని పెట్టచ్చు అనమాట. ఇంత ఆటోమేట్ చేయొచ్చండి. ఓకే, సో మీరు లాంబ్డా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ అండి. ఓకే, సో చూడడానికి పెద్ద ఇంపార్టెంట్ అనిపించే చాలా పవర్ఫుల్ అనమాట. దాన్ని ఎఫిషియెంట్ గా వాడామంటే అసలు ఎంత ఆటోమేట్ చేయండి అంత. కాకపోతే ఏంటంటే దాన్ని చేయాలంటే మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, పైథాన్ వచ్చింటే ఈజీ అయిపోతుంది అనమాట. పైథాన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం ఈజీ కాబట్టి మీకు ఈజీగా చేయొచ్చు. సరే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లాంబ్డా అనేది మీకు దీన్ని ఏమంటారంటే మనం టైం ఉంటుందండి. టైం వచ్చి మీకు టైం అండ్ మెమరీ రెండు ఉంటాయన్నమాట. సో అంటే ఏంటంటే లాంబ్డా మ్యాక్సిమం ఎంతసేపు రన్ అవ్వగలదంటే మీకు మ్యాక్సిమం 15 మినిట్సేనండి. మీకు ఎంత రన్ చేసినా కూడా 15 మినిట్సే అనమాట యాక్చువల్గా. ఇంతకుముందు 5 మినిట్సే. ఓకే, ఇంతకుముందు 5 మినిట్సే. సో అంటే అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఇక్కడికి వచ్చి నేను ఒక లాంబ్డా క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 5 సెకండ్స్ ఇస్తాను యాక్చువల్గా. ఓకే, సో బట్ పైకి వచ్చి మనం ఏం సేవ్ చేస్తాను, సేవ్ చేసి అంటే 5 సెకండ్సే రన్ అవ్వాలా. బట్ నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను సింపుల్గా ఇక్కడికి వచ్చి ఇదంతా ప్రింట్ చేసి నేను ఏమంటానంటే పైన మీకు ఇంపోర్ట్ టైం తీసుకోవాలన్నమాట. నేనంటే ఇంపోర్ట్ డేట్, ఐ థింక్ ఇంపోర్ట్ డేట్ టైం అనుకుంటాను. సో తీసుకొని ఇక్కడికి వచ్చి మనం స్లీప్ చేయొచ్చు అనమాట. స్లీప్ ఓకే, స్లీప్ అని చేసుకొని టైమ్ డాట్ స్లీప్ యాక్చువల్ ఇంపోర్ట్ టైం తీసుకొని సో ఇంపోర్ట్ టైం అండి టైమ్ డాట్ స్లీప్. ఓకే, సో నేను ఏం చేస్తాను, మీకు పైథాన్ వచ్చి మీకు ఐ మీన్ లాంబ్డా వచ్చి ఎంతసేపు రన్ అవుతుంది 5 సెకండ్సే ఇచ్చాను, కానీ నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ టైం అంటాను కదా, టైం అని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ప్రింట్ 10 అని ఇస్తాను, ఇలా ఇస్తాను. ఓకే, సేవ్ చేసి రన్ చేద్దాం. మీరు గమనించాల్సింది ఏంటంటే కింద ఇచ్చింది టైమ్ అవుట్ 5 సెకండ్సేనండి, కానీ నేను స్లీప్ 10 సెకండ్స్ ఇచ్చాను, అంటే 10 సెకండ్స్ వాడు వెయిట్ చేస్తాను అనమాట. మీరు రన్ చేసామనుకోండి, నేను బేసిక్గా టెస్ట్ అని అనుకోండి, చూద్దాం. ఓకే, మీకు 5 సెకండ్స్ తర్వాత టైమ్ అవుట్ చేస్తుంది అనమాట. కిందకి వస్తే ఏమవుతుంది టైమ్ అవుట్ ఇన్ 5.01 సెకండ్స్. సో కానీ మీరు స్లీప్ 10 ఇచ్చాను కాబట్టి ఏమవుతుందంటే మీకు మాక్సిమం ఇలా అంటే మీరు ఏదైనా ప్రాసెస్ రన్ అవుతుంది అనుకోండి, ఏదైనా డిప్లాయ్మెంట్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఏమవుతుంది అది 15 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఇబ్బందులు వస్తాయి. సో కాబట్టి అంటే మీకు టైం అవుట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి 15 మినిట్స్ కంటే ఎక్కువైన ప్రోగ్రామ్స్ ఉంటే మీరు లాంబ్డా నుంచి కాదండి ఏదైనా సర్వర్ పెట్టుకొని దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని దాని నుంచి రన్ చేసుకోండి టాస్క్స్ అన్ని. ఏదైనా సరే 15 ఇంతకుముందు 5 మినిట్సేనండి, ఇప్పుడు ఏంటంటే 15 మినిట్స్ అనమాట. ఏదైనా 15 మినిట్స్ లోపల అంటే చేసుకోండి, పైన ఉంటే మాత్రం ఒక సర్వర్ పెట్టుకొని దాంట్లో చేసుకోవాలి మీరు. అలాగే మెమరీ కూడా లిమిట్ ఉందండి, ఒకవేళ ఎక్కువ మెమరీ వాడుకుని తలకాయ నొప్పి అనమాట, ఎందుకంటే మెమరీ అది 3 GB ఆర్ అప్రాక్సిమేట్ 4 GB దాకా సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి మాక్సిమం 3 GB అండి, 3 లెస్ జస్ట్ బిలో 3 GB దాకా ఉందన్నమాట. ఓకే,
3076 ఏమో రావాలి మీకు. 6312 3072 రావాలి 3 GB కోసం. బట్ మ్యాక్సిమం వచ్చి మీకు ఇది మీకు బ్యాకెండ్ ఏమనుకుంటున్నారు, ఇది నాకు తెలిసి వెనక కంటైనర్స్ రన్ చేస్తుంది, అంతమించి ఏం లేదు. బ్యాకెండ్ లో మీకు కంటైనర్స్ రన్ చేసి దాని నుంచి తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇదండి మనకి లాంబ్డా గురించి. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇక్కడ యాడ్ డెస్టినేషన్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ డెస్టినేషన్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, ఎస్ఎన్ఎస్ టాపిక్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఏ ఎస్ఎన్ఎస్ టాపిక్ కావాలో ఇది ఇచ్చుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను మంది సో దస్ ఫంక్షన్ డస్ నాట్ హ్యావ్ ఎ రోల్. సో ఇదేంటంటే ఇది డెస్టినేషన్ టైప్. ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్గా దిస్ కండిషన్ యూజింగ్ వెన్ ఆన్ సక్సెస్ అని వస్తుంది యాక్చువల్గా. బట్ సెండ్ ఇన్వోకేషన్ రికార్డ్ డెస్టినేషన్ వెన్ యూర్ ఫంక్షన్ సింక్రోనస్లీ ఇఫ్ యూ ఫంక్షన్ ప్రొసీడ్స్. సో అయితే ఇక్కడ ఏమవుతుందని చూడండి, మీ లాంబ్డా రోల్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదని వస్తుంది. అంటే నేను ఏం చేయొచ్చు, వెనక్కి వచ్చి మీరు చూసినట్లయితే కింద రోల్ ఉంటుంది అనమాట మీకు ఒకటి. ఆ రోల్కి ఎస్ఎన్ఎస్ పర్మిషన్ లేదని వస్తుంది యాక్చువల్గా. పైకి వచ్చారు అనుకోండి, పైన పర్మిషన్స్ ఉండాలి ఇక్కడ ఒక చోట. పర్మిషన్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ మీకు ఇది రోల్ అనమాట. ఇక్కడ వచ్చి యాడ్ పర్మిషన్స్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఎస్ఎన్ఎస్ ఫుల్ యాక్సెస్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే రైట్. సో నేను ఏం చేయొచ్చు ఇప్పుడు, ఇది ఒకసారి రిఫ్రెష్ చేసి, సో కాన్ఫిగరేషన్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి యాడ్ డెస్టినేషన్ అని చెప్పి నేను ఎస్ఎన్ఎస్ టాపిక్ వచ్చి ఎస్ఎన్ఎస్ టాపిక్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు ఒక ఎర్రర్ రావట్లేదు చూడండి. ఓకే, సో సేవ్ అందాం. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ ఏందో చూద్దాం. AWS B23 ఎస్ఎన్ఎస్ టాపిక్ ఏముంది, కిందకు వస్తే మీకు అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఉంటుందండి. ఇక్కడ ఉంటుంది సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని. మెయిల్, ఓకే మెయిల్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే రైట్. సో నేను ఏం చేస్తాను యాక్చువల్గా, మనం వాల్యూమ్స్ మళ్ళీ ఒక వాల్యూమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. వస్తా లేదు ఐడియా లేదండి, చూడాలి. నేను యాక్చువల్ కొంచెం కాన్ఫిగరేషన్ అవసరం. సో ఇక్కడికి వచ్చి ఒకటి సో నేను నా మెయిల్ చెక్ చేస్తాను, ఏదన్నా ఒక ట్రిగర్ ఏమైనా అయిందేమో అని చూస్తానండి. నాకేం ట్రిగర్ ఏం రాలేదు యాక్చువల్గా. సో ఇక్కడ డెస్టినేషన్ యాడ్ చేయలేదే, మన తెలివితేటలు. అలా యాడ్ చేశానండి. ఆన్ ఫెయిల్యూర్ ఇచ్చానండి, ఆన్ సక్సెస్ కదా రావాల్సింది. మళ్ళీ అరే రే రే హోల్డ్ ఆన్, సెలెక్ట్, రిమూవ్, add destination on success
సో వాల్యూమ్స్ delete volume, delete volume. వచ్చిందండి నాకు. మీకు దాన్ని ఏమంటారు, అప్రాక్సిమేట్ కౌంట్, రిక్వెస్ట్ పేలోడ్, రిక్వెస్ట్ పాలసీ ఆర్ఎన్, ఏదో భారీ ఎత్తున ఒకటి వచ్చింది యాక్చువల్గా. సరే ఓపెన్ చేసి అంతా కాపీ చేస్తాం. మెయిల్ వచ్చిందనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి బ్యూటిఫై ఆర్ కాంపాక్ట్ అంటే ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ ఏం చేసిందంటే మీకు మొత్తం కూడా అంటే లాంబ్డా ట్రిగర్ చేసుకుంది. తర్వాత ఏమైంది ఇక్కడంతా కూడా మీకు అకౌంట్ ఐడి యాక్సెస్ కి కిందకు వస్తే ఐఏఎం పాలసీ రిలేటెడ్ గా ఉంది యాక్చువల్గా. సో నేను వెయిట్ చేస్తుంది ఏంటంటే దాన్ని ఏమంటారు, మన రిసోర్స్ డిలీట్ చేయడం దాని గురించి ఏం కనిపించలేదు అనమాట. యాక్చువల్గా సిమ్యులేటివ్ ప్రిన్సిపల్ పాలసీ పైకి వస్తే రూట్ టు ఐఏఎం ఉంది. సో ఏపీఐ కాల్ వచ్చింది యాక్చువల్గా. సో మనం డిలీషన్ దాని గురించి ఏం రాలేదు, బట్ ఐ థింక్ వీ నీడ్ టు డిగ్ ఇన్ టు దట్ ఇంకా ఫర్దర్గా. సో కాబట్టి ఇలా మీరు యాడ్ కూడా చేయొచ్చు అనమాట. మీరు లోపలికి వచ్చి కొంచెం స్టడీ చేయాలండి, ఏం చేయాలని చెప్పి మొత్తం చేయొచ్చు. లోపల ఈ డేటాను మొత్తం చేసి ఈమెయిల్ పంపించాలి, అలా కూడా చేయొచ్చు అనమాట. అంటే మీకు క్లియర్గా తెలిసిపోవాలి ఎవరు చేస్తున్నారు యాక్టివిటీ అని చెప్పి. ఇక్కడ యూజర్ ఐడి వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా యూజర్ ఐడి వచ్చేసినప్పుడు ఎవరు చేశారని మీకు తెలియాలి యాక్చువల్గా. సో ఈ రోల్ని వాడారని వచ్చింది. అలాగే పైకి వస్తే టైప్ వచ్చి యూజర్ ఐడెంటిటీ, టైప్ వచ్చి రూట్ అని వచ్చింది. సో ఆబ్వియస్ గా మీరు యూజర్ ఉంటే ఈ యూజర్ని వాడుకొని అతనికి మెయిల్ పంపించడం చేసుకోవచ్చు. ఓకే చలో. సో ఇదండి మనకు వచ్చి లాంబ్డా గురించి. నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి బోటో 3 గురించి అండి. ఓకే సో ఏంటి బోటో 3? బోటో 3 అంటే సింపుల్ గా చెప్పాలంటే అది ఒక పైథాన్ లైబ్రరీ అండి. మీకు అది వచ్చి సింపుల్ గా ఒక పైథాన్ లైబ్రరీ అన్నమాట. సో ఆ పైథాన్ లైబ్రరీ మీకు ఏం చేస్తుంది, మీకు పైథాన్ లైబ్రరీ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ ఉందండి. పైథాన్ మీరు డైరెక్ట్ గా తీసుకెళ్లి నాకు ఏడబ్ల్యూఎస్ తో మాట్లాడు అంటే అది ఎట్లా మాట్లాడుతుందండి, దానికైనా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే వాడుకుంటాం అనమాట. ఈ ఫంక్షన్ లో నాకు వచ్చి విపిసి లిస్ట్ అంతా కావాలండి. ఇక్కడ ఉందనుకోండి, సో నేను ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళాను అనుకోండి, మీకు విపిసి లిస్ట్ అంతా కావాలి. ఆ విపిసి లిస్ట్ అంతా నేను ఎక్కడ తెచ్చేది? ఇప్పుడు పైథాన్కి ఎలా తెలుసు? ఇప్పుడు మీరు ఇక్కడ పైథాన్ మామూలుగా రన్ చేయమంటే జనరిక్ గా రన్ చేస్తుంది. 2+3 4+5 ఈవెంట్ డేటా ఇచ్చి ఇప్పుడు ఈవెంట్ డేటా ఇచ్చి దాన్ని మనం స్ట్రింగ్స్ గా మేనిపులేట్, ఓకే ఫైన్, అదంతా ఓకే. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ వెళ్ళి మొత్తం నాకు ఈస్ట్ యూఎస్ లో పనిచేస్తున్నాం కాబట్టి ఈస్ట్ యూఎస్ లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని విపిసిలు ఉన్నాయి, నాకు లిస్ట్ కావాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలా? అది వర్కౌట్ కాదనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ బేసిక్ గా మనం ఏం చేయొచ్చు, ఓకే ఇంపోర్ట్, ఓకే బోటో 3 అంటారు. బోటో 3 ఈజ్ ఎ పైథాన్ లైబ్రరీ ఫర్ ఏడబ్ల్యూఎస్. ఓకే సో అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త లొకేషన్కి వెళ్ళారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు కూడా కలకట్టాకి వెళ్ళలేదు, సౌత్ లో ఉంటారు కాబట్టి కలకట్టాకి ఎప్పుడు వెళ్ళలేదు. సో కలకట్టాకి వెళ్ళి అక్కడ చిన్న పని చూసుకొని రావాలా. సో ఫస్ట్ థింగ్ మీకు మైండ్ లోకి ఏమొస్తుంది, మనకు తెలిసినోడు ఎవడన్నా ఉన్నాడా అక్కడ? ఓకే ఫస్ట్ మైండ్ అది. ఎందుకంటే తెలియని ఏరియా, ఎక్కడ ఏం పోవాలో తెలియదు కదా. సో కాబట్టి ఫ్రెండ్స్ ద్వారానో ఎవరో ఒకరిని పట్టుకొని కలకట్టాలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా, సో వాడి ద్వారా పనులు అంటే వచ్చి అతని ఫ్రెండ్ అడిగి, బాబు ఇది సంగతి నేను కొత్తగా వస్తా, అది చేస్తాం. అలాగే డైరెక్ట్ గా పైథాన్ పోయి నువ్వు చేయమంటే చేయడానికి కుదరదండి. దానికి ఏడబ్ల్యూఎస్ గురించి ఏం లేదు. ఎలాగైతే మీకు కలకట్టాకు పోతే ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు, అలాగే పైథాన్ కి బోటో 3 హెల్ప్ చేస్తుంది అనమాట. చేసి ఇదిగో ఓహో నువ్వు ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ చేయాలా, ఇదిగో నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఈ ప్లగిన్స్ ఉన్నాయి, ఇది వాడుకొని నువ్వు తెచ్చుకో అని చెప్తుంది అనమాట. ఓకే అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే సో నేను ఇక్కడ వచ్చి EC2 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి బోటో 3 డాట్ క్లయింట్ అని చెప్పి మనం EC2 అంటాం యాక్చువల్గా. EC2 అంటాం అనమాట. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు EC2 డాట్ డిస్క్రైబ్ అండర్ స్కోర్
VPCS అని ఇచ్చి ఇక్కడికి వచ్చి ప్రింట్ డాట్ రెస్ అని అన్నాం అనుకోండి, సేవ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్ళి నేను కానీ దీన్ని టెస్ట్ అన్నాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. యాక్చువల్గా మర్చిపోయా, 5 seconds అదొకటి ఉంది కదా, హోల్డ్ ఆన్. ఇదేమంటుంది, యు ఆర్ నాట్ ఆథరైజ్ టు పర్ఫామ్. సో 2 things ఉన్నాయండి. ఒకటి వచ్చి ఏం చేయాలంటే పర్మిషన్స్ వచ్చి ఇక్కడ ఏం ఉంది కదా, దీనికి ఏమి ఇస్తాను, అటాచ్ పాలసీస్ అని చెప్పి నేను వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇచ్చాను అనుకోండి, అదొకటి. సెకండ్ వచ్చి ఇది 5 seconds లోకి వెళ్ళి పోయి నాకు టైం చేంజ్ చేసాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక 20 seconds ఇచ్చాను టైం అవుట్ వాల్యూ. సరే మళ్ళీ టెస్ట్ చేశాను అనుకోండి, ఓకే అయిపోయింది అనమాట. డీటెయిల్స్ కిందకు వచ్చాను అనుకోండి, మీరు చూసారా మొత్తం A to Z గా మీ VPC ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట ఇక్కడికి మీకు కావాలనుకుంటే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, టోటల్ ఇక్కడ దాకా ఉందన్నమాట. నేను కావాలంటే కాపీ చేసి ఇక్కడికి వచ్చి మీకు ఇలా వస్తుంది. అయితే ఒక్కొక్క VPCకి సైడర్ బ్లాక్ ఉంటుంది, ఆ తర్వాత మీకు VPC. నాకేం కావాలా, ఈ గందరగోళం అంతా కాదు, నాకు సింపుల్ గా ఏం కావాలంటే నాకేం కావాలంటే VPC ఐడీలు మాత్రం కావాలా, దానికి అసోసియేట్ గా ఉన్న సైడర్ బ్లాక్స్ మాత్రం కావాలా. ఈ జంక్ అంతా నాకు వద్దు బేసిక్ గా. ఓకే, సో దానికోసం నేను ఏం చేయొచ్చు, అక్కడికి వచ్చి మీకు బోటో 3 మీద మంచి అవగాహన ఉంటే, సో నేను ఏం చేస్తాను, కిందకి వచ్చి సో నేను వచ్చి ఏం రాయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి డాట్ గెట్ అని ఇచ్చి గెట్ అని ఇచ్చి సో బేసిక్గా నేను ఏం చేస్తానంటే VPCS అని ఇస్తాను. ఓకే, ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ రన్ చేశాను అనుకోండి, ఈసారి కొంచెం తగ్గుద్దాం. అంటే ఇంతకు ముందు వచ్చినట్టు ఇవన్నీ రావు, ఏది ఈ VPS ఇవన్నీ ఏం రావండి. కిందకు వస్తే మీ లాస్ట్కి వస్తే మీకు ఈ HTTP రెస్పాన్స్ డేట్ ఇవేమి ఉండదు అనమాట. చెక్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను పైకి వచ్చి మళ్ళీ టెస్ట్ అంటే కిందకు వస్తే ఈసారి మీరు చూసారు అనుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట, మీకు ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో నుంచి నేను ఏం చేయాలంటే బేసిక్గా నాకు ఒక్కొక్క దాంట్లో నుంచి నేను VPC ఐడి సైడర్ బ్లాక్ తీసుకోవాలి. సో దానికి ఏం చేస్తాను, కిందకు వచ్చి నేను ఫర్ VPC ఇన్ రిసోర్సెస్, ఓకే, సో నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని చెప్పి, ఓకే, VPC ఫస్ట్ ఏం చేస్తానంటే VPC ఐడి అని చెప్పి రెస్ని తీసేస్తాను, రిసోర్స్ని తీసేసి మీరు చూస్తే VPC ఐడిని లిస్ట్ వచ్చింది చూడండి. దీంతో పాటు అసోసియేటెడ్ గా ఉన్న సైడర్ బ్లాక్స్ కావాలి నాకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కామా ఇచ్చి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి సేవ్ అందాం, సేవ్ అని చెప్పి సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో మళ్ళీ టెస్ట్ అన్నాను అనుకోండి, కిందకు వస్తే ఇలా వచ్చేస్తుందండి. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, బోటో అనేది ఏంటి, బోటో అనేది మీకు ఇట్స్ ఏ పైథాన్ లైబ్రరీ అనమాట. ఓకే, సో దానివల్ల మనం ఏం చేస్తాం, యాక్చువల్గా ఇక్కడ వచ్చి మనం దానికి సో దాన్ని యూజ్ చేసుకొని అదే ఎలాగైతే కలకట్టాలో ఉన్న మీ ఫ్రెండ్ని యూజ్ చేసుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఏదో గవర్నమెంట్ ఆఫీస్తో మాట్లాడాలి, మనకి లోకల్గా ఎవరు తెలియదు, అతను యూజ్ చేసుకుని మనం వెళ్తాం అనమాట. అలాగే పైథాన్ వచ్చి మనకి పైథాన్ అనేది AWSలో మాట్లాడడం, కలకట్టకి వెళ్ళడం అలాంటిది అనమాట, బెంగాలీ రాదు. సో కాబట్టి ఏం చేస్తుంది, బోటో 3 యూజ్ చేసుకుని దాని మాడ్యూల్స్ దాని ప్లగిన్స్ అంతా వాడుకొని AWS కనెక్ట్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొస్తుందండి. సో కాబట్టి మీకు
పైథాన్ బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే మీకు ఇనిషియల్ గా ఏంటంటే లూప్స్ అంటే ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్లు, తర్వాత అన్ని అంతా నేర్చుకోవచ్చు బేసిక్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు ఇలా ప్రాక్టికల్ గా మీరు చేశారనుకోండి, మీకు నేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇదండి బోటోత్రి గురించి. చాలా చేయొచ్చు బోటోత్రిలో, ఈ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది, హెవీగా చేయొచ్చు. బట్ ఏంటంటే ఇదంతా చేయాలంటే మీకు పైథాన్ వచ్చి ఉండాలా, ఎలా లూపింగ్ ఎలా చేయాలో తెలిసి ఉండాలా, లిస్టులు ఎలా ఉండాలో తెలిసి ఉండాలా, సెట్లు అంటే ఏంటి, అన్ని డీటెయిల్స్ తెలిసి ఉండాలన్నమాట. డిక్షనరీతో ఎట్లా డీల్ చేయాలా అదో పెద్ద తలకాయ. డిక్షనరీ అలవాటు లేకపోతే దీంట్లో ఎలా డిగ్ చేయాలా, కానీ పైథాన్ వస్తే మీకు యాన్సిబుల్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఎంత బాగా టెక్నికల్ గా నేర్చుకున్నా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం లో మీకు ఇబ్బంది అనిపిస్తుంది అండి. ఇబ్బంది అంటే ఫర్దర్ గా చేయలేరు యాక్చువల్ గా. సో షెల్ స్క్రిప్టింగ్ ఏంటంటే అన్ని చేయలేదు అనమాట. ఇప్పుడు ఇదే మనం షెల్ స్క్రిప్ట్ లో చేయాలంటే కొంచెం కష్టం, వేరే పైథాన్ అయితే ఈజీ అనమాట. అందుకని సో అందుకే నేను ఏంటంటే క్యూబర్నెటిస్ తో నేను పైథాన్ కూడా యాడ్ చేసింది, ఎందుకంటే ఇవన్నీ అప్పుడు మాట్లాడదాము, మొత్తం పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం దానికి మన స్టూడెంట్స్ కి అన్నట్టు దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది యాక్చువల్ గా. ఓకే, చలో క్వశ్చన్స్ అండి, క్లియర్? సో రేపు ఏం చేద్దామంటే డెవలపర్ టూల్స్, రేపు ఒకరోజు సండే క్లాస్ లేదు బై ద వే, రేపు ఒకరోజే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మనం రేపటి సెషన్ లో ఏం చేస్తామంటే దీని పేరు ఏంటి, మనం డెవలపర్ టూల్స్ గురించి మాట్లాడదామండి. డెవలపర్ టూల్స్ మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇదేది యాక్చువల్ గా ఇవన్నీ ఇది చెక్ చేయాలి, ఇది మాట్లాడదాం. కోడ్ ఆర్టిఫాక్ట్ రీసెంట్ గా 1 week బ్యాక్ వచ్చింది, ఇంకా చెక్ చేయలేదు అని చెప్పలేము. సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం యాక్చువల్ గా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? సో ఈ లాంబ్డాతో ఓన్లీ ఈవెంట్ డ్రివెన్ అండి, ఐ మీన్ నోటిఫికేషన్ అట్లాంటివేనా అండి, ఏమైనా ప్రాసెసింగ్ కూడా ఏమైనా చేయొచ్చా అండి యూజింగ్ లాంబ్డా? ఏదైనా మీకు రావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ మీరు ఇక్కడ కూర్చొని ప్రతిరోజు ప్రతి గంట కొట్టుకుని టెస్ట్ అని చేయరు కదా. సో ఆబ్వియస్ గా అది ట్రిగర్ అవ్వాలి, ఏదైనా జరిగితేనే ట్రిగర్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం లేదనుకోండి, ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే మనం క్రాన్ బెట్ రన్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇది అట్లా అందుకోసం కదా. లాంబ్డా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వర్ లేకుండా చేయడం. సర్వర్ యొక్క ముఖ్య ప్రాబ్లం ఏంది, మీరు 24/7 రన్ చేయాలా. లాంబ్డా అలా కాదనమాట, పలాంది జరిగినప్పుడే మీకు ఆబ్వియస్ గా ట్రిగర్ అవుతుంది, మీకు అదే మేలు కదా. మన ఏపీఐ గేట్వేతో కలిపి చెప్పారు కదా, అంటే రెస్ట్ ఏపీఐ నేను క్రియేట్ చేసేసి అది మీరే చెప్పారు ఎగ్జాంపుల్. ఏమండి, ఏపీఐ గేట్వే ఎగ్జాంపుల్ మీరే చెప్పారు సార్ మొన్న. అవును అదే చెప్పాను సర్వర్లెస్ ఆబ్వియస్ గా సర్వర్లెస్ అని. సో మీకు అంటే డిఫరెంట్ వాటిలో ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మీకు డెవలప్మెంట్ మెషిన్స్ అన్ని కూడా సాయంత్రం 6 గంటలకు షట్ డౌన్ అయిపోవాలా. ఇక్కడ కోడ్ రాయొచ్చు, ఏముంది. సో అదేమవుతుంది, మనం దాంట్లో పెడతాం అనమాట, షెడ్యూల్ పెడతాం. 6 గంటలకు కాగానే ఈ ల్యాండా నిద్ర లేపని ఆటోమేటిక్ ఇదంతా ఎగ్జిక్యూట్ చేసి ఎవరికైతే ట్యాగ్స్ అనేది డెవలప్మెంట్ ఉన్నాయో మొత్తం షట్ డౌన్ చేసి పారేస్తుంది. సో కాబట్టి ఎస్, ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడే మీకు వస్తుంది అనమాట. సో ఇట్స్ ఈవెంట్ డ్రివెన్ ఓన్లీ. లేదా ఒక క్రాన్ జాబ్ పెట్టుకోండి, AWS CLI వాడి ప్రతి నిమిషానికి ఎగ్జిక్యూట్ కావాలి, దాని వల్ల సర్వర్ పెట్టుకోవడం మంచిది. క్వశ్చన్స్ గైస్? To get started with Python, once you install Python ల్యాప్టాప్ లో ఏ టూల్ వాడతారండి? ఎడిటర్ నేను విజువల్ స్టూడియో కోడ్ ఎక్కువ వాడతానండి. డిపెండ్స్ అప్పుడు సరదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ లో మీరు చూసంటే పైథాన్ ఆల్రెడీ ఉంచండి ఇక్కడ యాక్చువల్ గా. ఓకే, సో దాని ఏమంటారు, నేను ఇక్కడ నుంచి కౌంటర్ రాసేసి యాక్చువల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే చూడండి, ఇంపోర్ట్ boto3 అంటాను. సో ఇక్కడికి వచ్చి EC2 is equal to సో boto3 డాట్ అంటే మీకు ఆల్రెడీ ఉంటాయన్నమాట. EC2 అంటాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, VPCS is equal to యాక్చువల్గా మీకు AWS CL కూడా బ్యాక్ ఎండ్ లో పైథానే వాడుతున్నాను, కొంచెం కమాండ్స్ సిమిలర్ గా ఉంటాయి చూడండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, ప్రింట్ VPCS అని ఇచ్చాను అనుకోండి, మీకు బేసిక్ గా ఇక్కడ వచ్చి సింపుల్ ఇక్కడ నుంచి రన్ చేసేయచ్చు. సో ఇక్కడ వచ్చి సేవ్ అని ఇచ్చి రన్ చేశాను అనుకోండి, మీకు పైథాన్ ఇక్కడ నుంచి రన్ అయిపోతుంది అనమాట మీకు. సో మీరు అయితే ఏంటంటే యాక్సెస్ క్రెడెన్షియల్స్ చెక్ చేయాలి నేను యాక్చువల్గా. సో విజువల్ స్టూడియో కోడ్ వాడచ్చు. ఇంకోటి ఉంటుందండి ఇక్కడ మీకు వచ్చి ఇంటరాక్టివ్ పైథాన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఐపైథాన్ అంటారు, ఇంటరాక్టివ్ పైథాన్. ఇది కూడా వాడుకోవచ్చు. ఇది కూడా అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏదైనా టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేకుండా నేను ఏంటంటే సింపుల్ గా చెక్ చేయాలంటే చేస్తాను అనమాట. సో ఇదేమంటుంది యాక్చువల్గా బేసిక్ గా మీరు ఇక్కడ చూసినట్లయితే
క్రెడెన్షియల్స్ లేవండి యాక్చువల్గా నాకు, అందుకని. సో క్రెడెన్షియల్స్ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి AWS అంటే ఇక్కడ పైన కూడా ఇవ్వచ్చండి క్రెడెన్షియల్స్ మీరు కావాలనుకుంటే. అంటే ప్రోగ్రామ్లో కూడా ఎంబెడ్ చేయొచ్చు యాక్చువల్గా, బట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను ఫర్ ఎగ్జాంపుల్ బై ద వే గుర్తు చేసినట్టు థ్యాంక్స్. ఇక్కడ మనం దీని పేరేంటి ఇందాక రూల్స్ కొన్ని క్రియేట్ చేసాం కదా, ఇది అనవసరం ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. మీ యూట్యూబ్ వీడియో టెరాఫామ్ అంటే ఏంటి? దాంట్లో సబ్లైమ్ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, ఆ వాటన్నిటిని మీరు విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేస్తున్నారు. అంటే ఏదైనా ప్రీవియస్లీ చేయొచ్చండి. అది ఎప్పుడు అంటే విజువల్ స్టూడియో కోడ్ ఒకప్పుడు నేను సబ్లైమ్ టెక్స్ట్ వాడేవాడిని, బట్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా నేను ఇదే వాడుతున్నాను అనమాట. మీరు అది కూడా వాడుకోవచ్చు. ఎందుకు విజువల్ స్టూడియో వాడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ప్లగిన్స్ అండి. మీకు ప్లగిన్స్ బాగుంటాయి మన కంపేర్ టు సబ్లైమ్ ఆటమ్ వీటితో పోలిస్తే బేసిక్గా. ఓకే రైట్, సరే మనం కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది చూడండి అంతా A to Z వచ్చినాయి. సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి get_ VPCS ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి సింపుల్ గా ఫర్ v in VPCS అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని చెప్పి v అని చెప్పి అంటే ఇది కొంచెం ఆటో కరెక్షన్స్ కి హెల్ప్ చేస్తుంది. మంచిది యాక్చువల్ గా. చాలా మంది ప్రోగ్రామర్స్ ఇదే వాడతారు. స్క్రిప్టింగ్ అంటే అమ్మో స్క్రిప్టింగ్ అన్న టైప్ లో ఉండేది, అందుకని. అయితే అదేం లేదండి, చేసేవాళ్ళు ఏం పైనుంచి వచ్చారు, ఎక్కడి నుంచి అన్న వేరే గ్రహం నుంచి వచ్చారు, అంత సీన్ లేదు. కాబట్టి సో చేస్తూ పోతే అన్ని అయ్యే వస్తాయి. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మళ్ళీ మనకి సేమ్ అదే. సో ఏం చేస్తుందంటే అది ఎగ్జిక్యూట్ చేసి బేసిక్గా మనకి ఏమి ఇవ్వాలి అంతే, సేమ్ అక్కడిక్కడ సేమే. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా ఇంటరాక్టివ్ గా మనకి కలర్స్ గా బాగుంటుంది. అక్కడ కూడా వేరేగా ఉంటుంది, అంత మించి ఏం లేదు. ఓకే థ్యాంక్స్. ఇంపోర్ట్ బోటో 3 ఇంపోర్ట్ లాంబ్డా అంటారు అక్కడ. ఐ మీన్ దాని ఏమంటారు ఎగ్జాక్ట్ గా అండి? ఇంపోర్ట్ API లాంబ్డా అని ఈ మధ్యకాలం మీరు ఏమైనా కనిపెట్టారేమో కానీ ఇంపోర్ట్ లాంబ్డా ఉండదండి, బోటో 3 అదే ఏదో బోటో 3 అని అట్లా అంటే ఇదేం కూడా చూశాను. లేదండి. ఇంపోర్ట్ అంటే లాంబ్డా వేరే లాంబ్డా ఉండొచ్చు. పైథాన్ లో ఇంకో లాంబ్డా ఉంది యాక్చువల్ గా. మీ AWS లాంబ్డా కాదు అది ఇంకో లాంబ్డా ఉంది, అదే ఉంటుంది. సో ఇంపోర్ట్ ఏం లేదండి, ఇది జస్ట్ లైక్ మీకు అప్లికేషన్ ఫస్ట్ ఏంటంటే మీకు ఇది ఇన్స్టాల్ చేయాలంటే మీరు పిప్ అని వాడి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో నేను ఏంటంటే ఎగ్జిట్ కొట్టేసి మీకు పిప్ అని అంటే పైథాన్ ఇన్స్టాలర్ అనమాట. పిప్ ఇన్స్టాల్ బోటో 3 అన్నాం అనుకోండి బేసిక్ గా మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది అనుకోండి, పిప్ ఇన్స్టాల్ అన్నట్టు లేటెస్ట్ ఉంటుంది తప్పితే బోటో 3 అన్నారు అనుకోండి, అదేం చేసి చెక్ చేసుకుంటుంది. చెక్ చేసి మీకు మీ సిస్టంలో ఏం చేస్తుంది ఇన్స్టాల్ చేస్తుంది. కాకపోతే AWS లాంబ్డాలో ఆల్రెడీ ఉందన్నమాట, ఇన్స్టాల్ అయి ఉంటుంది. అందుకని మీకు ఇంపోర్ట్ చేసి సరిపోతుంది. మీ విషయంలో ఏమవుతుంది, ముందు మీరు పిప్ ఇన్స్టాల్ బోటో 3 అని చెప్పి ఆ తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. బోటో 3 అంటే ఏంటండి, అదేం లేదండి, దాని లోపల మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నేను వేరే దగ్గర ఇంప్లిమెంట్ చేసుకో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను hello.py అంటాను. hello.py అని చెప్పి hello. చెప్పి ఓకే, సో ఇంపోర్ట్ ఓకే ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే ఇచ్చి సేవ్ చేస్తాను. ఏంటిది నేను సేవ్ చేసి, సో అంటే ఏంది ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది యాక్చువల్గా మీకు లైబ్రరీ డజంట్ ఎగ్జిస్ట్. ఏం కాదు, బేసిక్గా అదే రావాలా. ఎందుకంటే లైబ్రరీ ఏమొస్తుందండి మీకు రన్ అవ్వాలా, రన్ అయిపోయి బేసిక్గా అది రన్ అయిపోయి వచ్చింది చూడండి. అది అంటే ఏం జరిగింది, ఇప్పుడు నేను ఇంపోర్ట్ APPL అన్నప్పుడు కింద కోడ్ ఏమి ఇవ్వలేదు నేను, బై ద వే సింపుల్ ఇంపోర్ట్ చేసి కొట్టాను. అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు
బోటో 3 అంటే ఇదే బోటో 3 అంటే ఇక్కడ ఉందన్నమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ మాడ్యూల్స్ అండి. వాళ్ళు క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ అంతే. ఆ ప్రోగ్రామ్స్ AWS లో ఇంటిగ్రేట్ అయిపోయి ఇప్పుడు నేను ఇక్కడ ఈ డిస్క్రైబ్ VPCs అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ఇలాంటిదే ఒక ప్రోగ్రామ్ అనమాట యాక్చువల్ గా. అంతమించి ఏమీ లేదు. దాన్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు. ఇంపోర్ట్ బోటో 3 అంటే నేను ఎలాగైతే hello.py ఇంపోర్ట్ ఈ ప్రోగ్రామ్ ఇంపోర్ట్ చేసుకున్నానో అలాగే నేను బోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను. దాంతో పాటు నాకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని నాకు వస్తే నేను యూజ్ చేసుకోవచ్చు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకేనా? లైబ్రరీ కైండ్ ఆఫ్. లైబ్రరీ కైండ్ ఆఫ్ ఏం కదా అదే. ఓకే చలో. సో చెప్పండి. ఇంపోర్ట్ బోటో 3 చేసి ఆ బోటో 3 కి సంబంధించిన ఫంక్షన్స్ ఇంక్లూడ్ చేయాలి అక్కడ అండి కోడ్ లో. అంతే. ఇప్పుడు దాని ఏమంటారు, ఇప్పుడు బేసిక్ గా మీకు రాళ్ళు సిమెంట్ ఇసుక ఇల్లు వచ్చేది కదా. సో ఇవి వాడాలి కదా. సో కాబట్టి మీకు బోటో 3 లోపల EC2 కి తర్వాత IAM కి చాలా ఉంటాయి అనమాట. బోటో 3 డాక్యుమెంటేషన్కి వెళ్ళండి, మీకు అది చూసిన వెంటనే కళ్ళు కింద పడతాం బేసిక్ ఫస్ట్. సో ఇక్కడికి వచ్చి బోటో 3 అన్నాను అనుకోండి, చాలా ఉంటుంది యాక్చువల్ గా. బోటో 3 డాక్యుమెంటేషన్కి వెళ్ళాం అనుకోండి, మీకు ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా స్పెసిఫిక్ గా కావాలనుకుంటే అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఏది కావాలా మీకు, EC2 కావాలా, కిందకు వచ్చాను అనుకోండి ABCD EC2 ఉంది. EC2 క్లయింట్కి వెళ్ళాం అనుకోండి, క్లయింట్కి వెళ్తే క్లిక్ చేస్తారు. సో దాని లోపల కొంచెం డాక్యుమెంటేషన్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు కానీ బట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చూడండి ఇక్కడ వచ్చింది. కిందకు వచ్చి ఇవన్నీ ఫంక్షన్స్ అండి, ఇవన్నీ మాడ్యూల్స్ అనమాట, మీరు వాడుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే క్రియేట్ చేసుకోవచ్చు. బోటో 3 సపోర్ట్ ఓన్లీ AWS కండి, అది అజూర్ కూడా AWS వాళ్ళే క్రియేట్ చేశారండి, వాళ్ళ కోసమే అది. అజూర్ సపోర్ట్ చేయదు. అజూర్ పవర్ షెల్. సో రేపటి సెషన్ లో వచ్చి మనం డెవలపర్ టూల్స్ గురించి మాట్లాడదామండి. సో మనం ఏ విధంగా AWS లో CI/CD ఎలా చేయొచ్చు, దాని గురించి ఏంటి అని చెప్పి రేపు డిస్కస్ చేస్తాం అనమాట. అదే ప్లాన్. ఓకే నేను అడిగిన ECS ఆటోమేషన్ రేపు క్లాస్ అయ్యాక నేను అనుకున్న సినారియో చేయొచ్చు కదా సార్? చేయొచ్చు అండి, ఎందుకంటే నేను చేయనండి, చాలా టైం పడుతుంది. రేపు ఏంటంటే ఒక్కో దాని గురించి చేస్తాం యాక్చువల్ గా. బట్ నేను ECS ఇన్వాల్వ్ చేయను రేపు యాక్చువల్ గా. ECS ఇన్వాల్వ్ చేయాలని మీకు అంటే కోడ్ ఇస్తాను కానీ బట్ దాన్ని ఏంటంటే మీరు చేయాలంటే చాలా టైం పడుతుంది. దాన్ని బట్టి చేయొచ్చు. నాకు ఎగ్జాక్ట్ సినారియో ఉంది సార్ ఆఫీస్ లో. థ్యాంక్ యూ సార్. ఆ కోడ్ ఉంది, ఆ కోడ్ మీకు చెప్తానండి. అలాగే సార్. చలో గైస్, సీ యూ టుమారో. రేపు క్లాస్ ఉందండి, సండే లేదు, సాటర్డే ఉంది. ఓకే బై ఫోక్స్.